ఓకే సో బిఫోర్ అంటే జస్ట్ ఫస్ట్ పార్ట్ లో నేను ఏం చెప్పినా ప్రాసెస్ ఉంటుంది దేనికైనా. ఓకే ఇప్పుడు ఇక్కడ ఇది ఒక బిల్డింగ్ ఉన్నది అనుకోండి. ఓకే సో ఫస్ట్ ఇక్కడ బిల్డింగ్ ఉంటుండేనా లేదు. ఇక్కడ ఏముండే ఖాళీగా ఉండే. ఓకే ఓపెన్ ప్లేస్ ఉండే, కానీ ఇక్కడ బిల్డింగ్ వచ్చింది. ఎట్లా వచ్చింది అంటే ఫస్ట్ ఎవరైనా అనుకున్నారు ఇక్కడ ఒక బిల్డింగ్ మనం ఓకే కన్స్ట్రక్షన్ చేయాలి అని. సో మన లైఫ్ కూడా ఓకే ఫస్ట్ ఏం కావాలి నా లైఫ్ లో రాబోయే 1 year తర్వాత 2 years తర్వాత 3 years తర్వాత నేను ఏం సాధించుకోవాలని అనుకుంటున్నా, అది ఆ ఒక క్లారిటీ వస్తే దాని తర్వాతనే ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. ఓకే ఫస్ట్ ఓపెన్ లైన్ ఉంటుంది. ఫస్ట్ ఓకే ఏమి ఇక్కడ బిల్డింగ్ కట్టాలి అని చెప్పిన తర్వాతనే అప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ కూడా ఒకవేళ మీరు డిసైడ్ చేసుకుంటే నా లైఫ్ లో మినిమం మేము ఎప్పుడైతే స్టార్ట్ చేశాము ఓకే మేము అనుకున్నాము ఒక 50,000 నుంచి 1 lakh వస్తే మా సిస్టర్ పిల్లలకు మేము మంచి ఎడ్యుకేషన్ గురించి సపోర్ట్ చేయొచ్చు. ఇది మా ఫస్ట్ టార్గెట్ ఉండే. సో ఆ టార్గెట్ తీసుకున్న తర్వాత మేము ప్రాసెస్ స్టార్ట్ చేశాము. ఏం చేశాము అసలు బిజినెస్ లో ఏం చేయాలి, ఓకే ఆ ఇన్కమ్ సాధించాలి లేకపోతే మా కళను నిజం చేసుకోవాలంటే ఏం ప్రాసెస్ ఉంటుంది అది నేను ఇప్పుడు చెప్పబోతున్నా. మీరు తయారున్నారా? సో ఎప్పుడైనా ప్రాసెస్ జరుగుతూ ఉంటది కదా, అప్పుడు ఏది మంచిగా ఉండదు. ఇక్కడ బిల్డింగ్ కట్టున్నాం అనుకో అంత ఈజీగా ఉంటారా? అక్కడ ఇసుక ఉంటుంది, అక్కడ ఇటుకలు ఉంటాయి, అక్కడ ఏదో రాడ్స్ ఉంటాయి, పని వాళ్ళు అది చేసుకుంటారు. మొత్తం సీరియస్గా ఉంటుందా? సాఫ్ ఉంటుందా? ఏముండదు. కానీ దానికే ప్రాసెస్ అంటారు. ఓకే ప్రాసెస్ ఎప్పుడైనా ఈజీగా అనిపించదు. నువ్వు 10th క్లాస్ పిల్లలకి ఎగ్జామ్ రాబోతున్నది. 10th క్లాస్ ఎగ్జామ్ ఉన్నది అనుకో వాళ్ళ లైఫ్ ఎగ్జామ్ ఈజీగా ఆనందంగా ఉంటుందా? ఎట్లా ఉంటుంది? ఓకే పిల్లల టీచర్స్ అంటారు చదువు చదువు చదువు, అమ్మా నాన్న అంటారు చదువు చదువు, ఏం టీవీ చూస్తున్నావు నడుస్తారా లేదా? ఓకే పొద్దు నుంచి రాత్రి చదవాలి చదవాలి చెప్తామా లేమా? ఎందుకు? ప్రాసెస్ లో ఉన్నారు. 10th పాస్ కావాలి. మీ ఇంట్లో పెళ్లి ఉన్నది అనుకో ఓకే పెళ్లి డేట్ ఫిక్స్ అయిపోయింది, ఇప్పుడు వారం రోజులే ఉన్నది, మిగిలింది వారం రోజులే. ఇక అందరూ ఆరాంసే ఉంటామా? అంత వ్యవస్థితంగా అంటే సిస్టమేటిక్ గా ఉంటుందా ఇంట్లో? ఏముండదు. ఓకే అక్కడ ఏదో సామాన్ ఉంటుంది, అక్కడ కార్డ్స్ ఉంటాయి, అక్కడ బట్టలు ఉంటాయి, అక్కడ ఏది మనం అక్కడ లేము, మనం బయట తిరుగుతూ ఉంటాం పని మీద. ఎందుకు? ప్రాసెస్ లో ఉన్నాము. ఏ ప్రాసెస్ లో? పెళ్లి ప్రాసెస్ కంప్లీట్ కావాలి. అంత ఈజీగా ఉంటుందా? సిస్టమేటిక్ గా ఉంటుందా? ఆరాంసే ఉంటుందా? ఆనందంగా ఉంటుందా? లేదు. నిద్ర కూడా ఉండదు, టైంకి ఫుడ్ కూడా ఉండదు. కానీ ప్రాసెస్ అయిన తర్వాతనే ఏవైతే మనం సాధిస్తామో అప్పుడు ఉంటుంది మజా. ఓకే సో ఆ మజా ఒకసారి ఊహించుకుంటే ప్రాసెస్ మీరు ఆనందంగా ఓకే ప్రాసెస్ ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో దానికి అంటారు ఓకే మీకు ఏదైనా డ్రీమ్ ఉన్నదా? మాకు మా అప్లయన్స్ అడిగారు చరణ్ సింగ్ నువ్వు ఏం కావాలి లైఫ్ లో? ఏం కావాలంటే ఇప్పుడే వారిని చెప్పింది కదా, ఏం కావాలంటే ఆమె నా ముఖం చూస్తుంది, నేను ఆమె ముఖం చూస్తుంది, ఏం కావాలి ఏం కావాలి. మా అప్లయన్స్ చాలా ఓకే ఇంటెలిజెంట్, అతనికి అర్థమైపోయింది. డ్రీమ్ రాయి అంటే మేము చూసుకుంటా ఉంటున్నాము. ఓకే అతను మళ్ళీ అడిగినారు మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడిగినారు. ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే మనం ఏమంటాము? ఓ మస్తు ఉన్నాయి మనకు ప్రాబ్లమ్స్ అని. ఇక రాసుకోని అన్నారు. రాసేసిన టిక్ రాసేసినాము. ఎన్ని రాసినావు? 10 రాసిన. 10 అంటే దాంట్లో టాప్ ఏమున్నది చెప్పు. అన్నిటికన్నా భయంకరంగా నీకు పరేషాన్ అవుతుంది అంటే ఏమున్నది అంటే 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్, అదే నీకు డ్రీమ్ అనుకోవాలి అన్నారు. నిజంగా అదే డ్రీమ్ అనుకోవాలి. ఇప్పుడు అది సాధించాలంటే ఏం చేయాలి? అవన్నీ కావాలి కదా, నాకు రాసుకున్నావు కదా. ఇక సార్ ఏమన్నారంటే నువ్వు ఇప్పుడు రాసుకున్నావు ఓకే మళ్ళీ నువ్వు మీటింగ్కి వెళ్తావు, ఇద్దరు ముగ్గురికి ప్లాన్ చెప్తావు, వాళ్ళు నవ్వుకుంటారు. నువ్వు చదువుకున్నావు అందరు అంటారు నువ్వు చదువుకున్నావు కదా ఇది ఎందుకు చేస్తున్నావు అని నవ్వుతారు. మరి నువ్వు ఏం చేస్తావు అంటే నిజంగా అంటున్నా ఒకవేళ నేను విన్నింగ్ టీంలో లేకపోతే ఒక 5 నవ్విన తర్వాత ఈ బిజినెస్ వద్దు ఈ డబ్బు వద్దు నా పని నాకు బాగున్నదని వదిలేస్తుందే నేను. నిజంగా అంటున్నా ఓన్లీ అండ్ ఓన్లీ నేను విన్నింగ్ టీమ్ సిస్టమ్ లో ఉన్నాను, అందు గురించి నేను ఇవాళ ఇక్కడ వరకు వచ్చాను. సో
ఎందుకంటే ప్రాసెస్ ఎప్పుడైనా చేదుగా ఉంటుంది, పరేషాన్ ఉంటుంది ప్రాసెస్లో. సో మీరు కూడా ఒక కళ, ఒక డ్రీమ్, ఓకే అప్లై మీకు చెప్తారు, నేను కూడా చెప్తున్నా. మీకు ఏం కావాలి పేపర్ మీద రాసుకోండి. మేము రాసుకున్నాము, నేను భార్గవి ఇద్దరము మంచిగా రాసుకున్నాము. దానికి సంబంధించిన ఫోటోస్ అర్పించేసాము, మా రూమ్లో ఇట్లా అర్పించేసాము. ఒకరోజు ఏం రాశామంటే ఫస్ట్ మా డ్రీమ్ ఏమున్నదంటే నో వాస్ ఇన్ లైఫ్. అసలు ఆ బాస్ వ్యక్తి ముఖమే వద్దు మాకని అనుకున్నాము. ఓకే జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు ఎవరైనా? బాస్ అంటే చాలా ప్రియమైన వ్యక్తి ఉంటాడు కదా. ఓకే సో నో బాస్ అని రాసుకున్నాము, ఈ జాబ్ వద్దు అని రాసినాము. ఇక ఒక రోజు వీళ్ళ పెద్దమ్మ కూతురు వచ్చింది, మోసిపిల్లాడు వచ్చి, ఆమె డ్రాయింగ్ రూమ్ లో ఉన్నది కదా, రాగానే ఏం చదువుకున్నది, ఆమె కూడా టీచర్, గవర్నమెంట్ టీచర్. ఆమె మీకు ఏదో జాబ్ వద్దని రాసిందని ఇమ్మీడియట్లీ వీళ్ళమ్మ ఫోన్ చేసింది, పాగలైపోయింది, మంచి జాబ్ ఉన్నది, ఇద్దరు భార్యాభర్తలు, జాబే వద్దని రాసిండ్రు. చిన్నమ్మ ఇక మీ కూతురు గది ఏమైతే నాకైతే టెన్షన్ గా ఉన్నది, జర చెప్పు అంటే ఆమె ఫోన్ చేసి ఏడ్చుకుంటూ, ఏదో రాసినావట, జాబ్ వద్దని రాసినావట, అది ఎట్లా అవుతుంది, ఎట్లా ఉంటుంది మరి ఆలోచించారు. ఓకే సో వాళ్ళందరూ అట్లా ఎందుకు చెప్పారు అంటే వాళ్ళకు సిస్టమ్ తెలియదు, వాళ్ళకు సిస్టమ్ తెలియదు. ఓకే మేము సిస్టంలో ఉన్నాము, అందు గురించి మేము రాసుకున్నాము. మీకు కూడా సేమ్ సిస్టమ్ ఉన్నది. ఓకే సిస్టమ్ పవర్ చాలా ఉంటుంది, వ్యక్తి లోపల పవర్ ఉండదు. వ్యక్తి లోపల ఏముంటుంది అంటే సిస్టమ్ నడిపించేంత శక్తి ఉంటుంది అంతే. ఇప్పుడు కార్ అంతా పవర్ మీ లోపల ఉందా? కానీ కార్ డ్రైవ్ చేసే పవర్ అయితే ఉంది కదా, అంతేనా? ఒక ఎద్దు బండి ఉంటుంది కదా, అదంతా గుంచుతావా మనం? కానీ ఎద్దుల బండి నడిపించవచ్చు కదా, అంత పవర్ ఉన్నది మనం. సో మనం ఏం చేయాలి అంటే ఎట్లా ఏంటిగా అవన్నీ మనకు అవసరం లేదు, నడిపించడానికి మనం తయారు ఉండాలి. మీరు తయారున్నారా? సిస్టమ్ మీద నడవడానికి తయారున్నారా? తయారున్నారు అంటే రాబోయే కాలంలో మీకు ఏమేం కావాలి జీవితంలో అదంతా మీకు వచ్చేది ఉన్నారు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను చెప్పిన వ్యక్తుల జీవితాలు ఎంత మారిందంటే ఊహించలేని మార్పు నేను చూశాను హైదరాబాద్ విన్నింగ్ టీమ్. ఊహించలేని మార్పు మీరు కళల్లో కూడా అనుకోలేరు, అట్లాంటి సక్సెస్ నేను ఇక్కడ చూశాను. మేము చెప్పిన వ్యక్తులు మీలాగానే ఇట్లా వచ్చి కూర్చున్నారు. ఓకే వాళ్ళకి చదువు లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, మాట్లాడడం రాదు, కానీ ఇవాళ వాళ్ళు నెలకు 5 లక్షలు 10 లక్షలు, ఓకే 20 లక్షలు, మెర్సిడీస్ కార్స్, పెద్ద ఇల్లు, మొత్తం అంటే జీవితం మొత్తం మార్చుకున్న వాళ్ళు ఉన్నారు. మా కళ్ళల్లో మేము చూస్తున్నాము. అండ్ సేమ్ సిస్టమ్ ఇవాళ సేమ్ ప్లేస్ లో ఇట్లనే వాళ్ళు ఒక రోజు వచ్చినారు కదా, ఈ మేడం కూడా వచ్చినారు కదా, ఇవాళ 2 కార్స్ డ్రైవ్ చేసుకుంటూ 5 లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నారు కదా. సేమ్ ప్రాసెస్ ఇప్పుడు మీ చేతిలో వచ్చింది. మీరు తయారున్నారా? ఒకవేళ 100 మంది లైఫ్ మారిందంటే నెక్స్ట్ ఎవరున్నారు? నెక్స్ట్ ఇక్కడ ఎవరున్నారు? మీరు తయారున్నారా? ఈజీ మార్గం కాదు ఇది. ఓకే కానీ ఈ మార్గం ఈజీ కాదు, కానీ మీరు ఒక్కలే కాదు, మీ వెనుక మీ అప్లైన్ సపోర్ట్ చేయడానికి ఉన్నారు, సిస్టమ్ ఉన్నది. ఓకే సో ఈజీగా మనం ముందుకు వెళ్ళొచ్చు. తయారున్నారా? కొన్ని ప్రాసెస్ పాయింట్స్ ఫస్ట్ భార్గవి చెప్పండి, దాని తర్వాత నేను చెప్తాను. భార్గవి గురించి క్లాప్స్ ఇవ్వచ్చు. నేనేం చేసిన అదే మీకు చెప్తా, ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క లేడీస్కి ఒకటే చెప్పదలుచుకున్నా. మేడం కూడా చేసినవి, తను చేసినవి మీకు చెప్తున్నాను. ఇక్కడ చాలా మంది లీడర్స్, ఇప్పుడు యూసీడీ కానీ, ఇప్పుడు మేడం డైమండ్ మేడం చాలా బాగా చెప్పినారు. సో లేడీస్కి నేను ఒకటే చెప్తా అండి, ఇప్పుడు హస్బెండ్ బిజినెస్ బిల్డ్ చేస్తున్నారు అనుకోండి, హస్బెండ్ స్టార్ట్ చేసినారు, అసలు మీ టీంలో చాలా మంది లేడీస్ కూడా వస్తాం. ఇప్పుడు హస్బెండ్ జాయిన్ అయితే వైఫ్ కూడా కోఆప్లికెంటే కదా. సో చాలా మంది ఏమంటారంటే మా వైఫ్ ప్రొడక్ట్స్ వద్దంటుంది, మా ఇంటికి తీసుకుపోతే వాడతలేదు, బిజినెస్ వద్దంటుంది అని చెప్పి వస్తాయా మీకు సార్? సో మా హస్బెండ్ కూడా అటువంటి ప్రాబ్లం వచ్చింది. సో తను స్మార్ట్ పని ఏం చేస్తారంటే వెంట తీసుకుపోయి డౌన్ లైన్ ఫోన్ చేసి ఈరోజు మీ ఇంటికి వస్తున్నాము,
ఒక హాఫ్ అన్ అవర్ గురించి అని. సో తీసుకెళ్తే కూర్చోబెట్టారు, మాట్లాడిన అందరు బాగున్నారు, వాళ్ళు చాయ్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. సో నేను ఏమైనానంటే ఆడవాళ్ళు కిచెన్లో పోవచ్చు కదా, కిచెన్లో కూడా పోవచ్చు, వీళ్ళు డ్రాయింగ్ రూమ్ వరకే ఉంటారు. సో నేను కిచెన్లో తీసుకున్నాను ఆమెని, ఏం జరుగుతుంది ఏంటిది మొత్తం చూసిన తర్వాత నీకు ఏం డ్రీమ్ ఉందమ్మా అని అడిగి, ఏం కావాలి ఇంట్లో అంటే ఫస్ట్ ఆమె కొంచెం వెనక ముందు అయింది. తర్వాత కొంచెం మంచి మాట్లాడిన తర్వాత ఏంటిది కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడిన తర్వాత నాకు ఫ్రిడ్జ్ లేదు, ఫ్రిడ్జ్ కావాలి. అవునా కదా? సో ఇది డ్రీమా కదా? సో ఇది షార్ట్ టర్మ్ డ్రీమ్. ఫ్రిడ్జ్ ఎంత ఉంటుందండి? సో వెస్టీజ్ నుంచి అంత డబ్బులు వస్తే నేను ఫ్రిడ్జ్ కొనుక్కుంటాను. వెంటనే ఏం చేసినానంటే ఆమెకి డ్రీమ్ మీద రాపించిన. ఆల్రెడీ వాళ్ళ హస్బెండ్ రాసి, కానీ ఆమె డ్రీమ్ ఏముంది? ఫ్రిడ్జ్ కావాలి. సో నేను రాపించిన, మేడం మీరు రాయండి ఫ్రిడ్జ్ కావాలి. సో ఫ్రిడ్జ్ కావాలంటే మీ ఇంట్లో ఇన్ని రోజులు మీ హస్బెండ్ బిజినెస్ చేస్తున్నారా, జాబ్ చేస్తున్నారా, దాని నుంచి వచ్చిందా? రాలే కదా, మీరు కష్టపడుతున్నారు, పెరుగు బయట పెడుతున్నారు, పులిసిపోతుంది అంటే అన్ని కూరగాయలు అని ఉంటలేవు, కానీ ఎట్లా చేయాలంటే మీరేం చేయాలి? సో మేడం ఏమైనా చెప్పండి అంటే అప్పుడు నేను చెప్పిన మీ డ్రీమ్స్ రాసి కదా, రోజు లేచి దాన్ని రాత్రి పడుకునే ముందు దాన్ని చూడండి, నాకు ఫ్రిడ్జ్ కావాలి కాబట్టి నేను రోజు బిజినెస్గా మా హస్బెండ్కి హెల్ప్ చేస్తాను. ఏ ప్రోడక్ట్ వెస్టీజ్ ప్రోడక్ట్ ఇచ్చినా నేను 100% యూజ్ చేస్తాను. ఇంట్లో ఉన్న డవ్ సోపా, ఏ సోప్ నాకు తెలియదు, ఏ సోప్ అయినా పక్కన పెడతా, వెస్టీజ్ సోప్ వాడతాను. సో ఇవన్నీ ఏంటంటే ఆమె నాకు చెప్పింది. అండ్ నెక్స్ట్ ఏం చేసినాను, కొన్ని మీటింగ్స్కి రావాలి. వస్తారా మేడం? ఖచ్చితంగా వస్తాను. ఎందుకు రావాలంటే సో ఇది చిన్న డ్రీమ్ కాదు, ఇది చాలా పెద్ద డ్రీమ్. ఆలోచించండి, మనకి వెస్టీజ్లో రాగానే ₹1,00,000 ఇన్కమ్ కావాలా? అది కాదు ముఖ్యం. సో ఇది ఒక చిన్న డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతుంటేనే నమ్మకం వస్తుంది వెస్టీజ్ బిజినెస్లో. సో ఫస్ట్ మీరు చిన్న డ్రీమ్ రాసుకోండి. అండ్ ఇక్కడ మీ అందరూ లేడీస్ ఉన్నారు, మీ టీంలో ఉన్న లేడీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళ డ్రీమ్స్ ఏదో మీకు అందరికీ తెలియాలి. మీ ఇంట్లో 2 ఉన్నారా 4 ఉన్నారా లేడీస్ తెలియదు, ఒక 100 మంది లేడీస్ కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళందరికీ మీరు ఎంత ప్రేమతో మాట్లాడుతున్నారు. ఒకరోజు సపోజ్ ఏం చెప్తారు, మేడం వాళ్ళు ఇప్పుడు ఈ నెల కొన్నారు, నెక్స్ట్ మంత్ కన్సిస్టెన్సీ చేయమంటే చేస్తారు కదా, అయితే కదా ఈ ప్రాబ్లం. సో కన్సిస్టెన్సీ ఎందుకు చేయాలి చెప్పండి? ఇప్పుడు మేడం మీరు బ్రాంజ్ డైరెక్టర్, సిల్వర్, సో మీరు ప్రతి నెల కన్సిస్టెన్సీ వెళ్తారు, ఎందుకు చేస్తారు మేడం? అంటే నా ఇన్కమ్ ఇక్కడ నాకు అక్కడ సక్సెస్ లేదు, ఇక్కడ తీసుకుంటే అక్కడ కొనే బదులు ఇక్కడ కొనుక్కుంటే నాకు ఇన్కమ్ వస్తుంది అనే దాంతో నేను కొనుక్కుంటున్నాను. స్టార్టింగ్ చేసిరా? లేదు మేడం. ఎందుకు చేయలేదు? అప్పుడు నాకు తెలియదు. సో ఇప్పుడు తేడా చూసిరా లేదా? మీ డ్రీమ్ ఏంటి మేడం? స్కూటీ కొనుక్కోవాలి మేడం ఫస్ట్. ఎస్ మేడం, డ్రీమ్ స్కూటీ ఖచ్చితంగా. సో చూడండి మేడం ఫస్ట్లో కన్సిస్టెన్సీ అంటే మీరు 160 పాయింట్ చేయండి, ప్రతి నెల మీ ప్రోడక్ట్స్ తీసుకొని వాడండి అంటే మేడంకి క్లారిటీ లేదు. కానీ ఈరోజు సిల్వర్ డైరెక్టర్ అయిన తర్వాత ఇప్పుడు కన్సిస్టెన్సీ అంటే ఫస్ట్ వాళ్ళ హస్బెండ్ కంటే ముందే ఆమె ఎన్ని చేస్తుంది కదా. సో ఇది మార్పు రావాలి అనుకుంటే మనము మన డ్రీమ్ని డిఫైన్ చేసిన తర్వాత దాని గురించి పని చేయాలి. సో దాని గురించి ఎవ్రీడే ఆలోచించాలి. ఈ బిజినెస్ ద్వారా లభిస్తుంది అని నమ్మకం గట్టిగా పెట్టుకోవాలి. నేను మీకు చెప్పినాను కదా, మాకు ఈ బిజినెస్లో ఫస్ట్ మేము నమ్మకం వచ్చింది ప్రోడక్ట్స్ వల్లనే. ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి, మా ఇంట్లో చాలా మంది ఆరోగ్యం మంచిగా అయింది కాబట్టి అదే బిజినెస్ కూడా చాలా బాగుంటుంది అని మేము స్టార్ట్ చేసినాం. దీన్ని అర్థం చేసుకోవడం, ఎట్లా చెప్పాలి ఏంటిది అంత వినింగ్ టీమ్ టీచింగ్స్లో ఏం చెప్తున్నారు, ఇవన్నీ ఫ్యామిలీ యూనియన్ వెళ్ళిన తర్వాత నేను నేర్చుకున్నాను. ఎందుకంటే ఇక్కడ మీటింగ్స్ ఎక్కువ జరగబోతుండే, మా అప్లైన్ వాళ్ళ ఇంట్లో జరుగుతుండే, కానీ సండే వాళ్ళ ఇంటికి మేము పోతుండే, ఒక 15 మెంబర్స్ అట్లా కూర్చుంటుండే. సో అక్కడ ఏమనిపించిందంటే అరే రోజు ప్రతి సండే రావాలన్నా అని నాకు ఒక డౌట్ వచ్చింది. కానీ సేమ్ నేను మేడం లాగానే ఇట్లా మేడం లీవ్ చేస్తున్నారో మా హస్బెండ్ కూడా అదే చెప్పినారు. సో ప్రతిసారి మీటింగ్ వెళ్ళేదాన్ని. ఇప్పుడు నాకు తెలియదు ఇన్ని ఇయర్స్లో నేను ఎన్ని మీటింగ్స్కి వెళ్ళినాను. సో మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా ఏమవుతుంది, ఏమనిపిస్తుంది, ₹50 పెట్టాలా, ₹100 పెట్టాలా, ₹150 పెట్టాలా, ఎఫ్ఆర్యూ అయితే 5,000 పెట్టాలా, గోపురంలో అయితే ఎంత పెట్టాలా అని ఆలోచన ఎంతమందికి వచ్చింది? వస్తుంది, బయటకు చెప్పగానే వస్తుంది. కానీ దీనివల్ల ఇప్పుడు నేను మీకు తెలుసో తెలియదు, మా ఆఫీస్లో కూడా నేను ఒక మంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, ప్రమోషన్ రావాలి
అంటే మా ఆఫీస్లో ఏం చెప్తుందంటే ట్రైనింగ్ తీసుకోండి, ఈ సాఫ్ట్ స్కిల్ ట్రైనింగ్ తీసుకోండి, అక్కడ ఇంకొక టెక్నికల్ ట్రైనింగ్ తీసుకోండి, దానికి సర్టిఫికేట్స్ ఉంటాయి. ఈ సర్టిఫికేట్ మీరు చేస్తేనే నెక్స్ట్ మీకు ప్రమోషన్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ 30,000, 40,000 అట్లా ఉంటుండే. సో ₹1,00,000 కూడా ఉంటుండే. నేను పోయి చెన్నై పోయి కూడా మీకు నేను ట్రైనింగ్ తీసుకున్న రోజులు ఉన్నాయి మా ఆఫీస్లో. సో ఆలోచించండి, అక్కడ నాకు ఇంక్రిమెంట్ రావాలంటే నేను 1,00,000 పెట్టడానికి కూడా ఆలోచిస్తాను. ఎందుకు అంటే నాకు డ్రీమ్ అనేది, నాకు జీతం కావాలి, నా జీతం పెరగాలి, ఇది అక్కడ నా డ్రీమ్ ఉంది. కానీ ఇక్కడ ఏంటి, ఇక్కడ నాకు పెద్ద పెద్ద డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యింది, అక్కడ ఓన్లీ శాలరీ, కానీ ఇక్కడ ఉన్న చాలా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయింది. సో అప్పుడు ఏమనిపించిందంటే నేను పెట్టే ప్రతి సండే మీటింగ్ కావచ్చు, అది ₹50, ₹100, ఏదైనా కూడా అది నా కోసం నేను పెడుతున్నాను. ఇక్కడ ఫస్ట్ 6 months మనం వచ్చినప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎవ్వరూ మనం అనుకుంటాము పెద్ద బిజినెస్ అందరికి చెప్తాము, కొంతమంది చెప్పగానే వెళ్ళిపోతాం. కానీ కాదు, వాళ్ళిద్దరు రాకుండా కూడా మనం మీటింగ్ రావాలి. ఒక్కరేమో ఎందుకు రావాలంటే నేను తయారు మీ అందరికీ గట్టిగా నమ్మకం వచ్చింది. సిల్వర్ లెవెల్, డైమండ్ లెవెల్ వచ్చిన తర్వాత ఇప్పుడు బిజినెస్ ఏంటంటే వాళ్ళు మైక్ మేడం మార్కెట్ మాట్లాడాలంటే కూడా ఎవరు మైక్ ఇస్తలేరు. సో ఆలోచించండి, ఇది ఎందుకు వచ్చింది అంటే వాళ్ళకి క్లియర్ ఉన్నారు. అండ్ పెట్టే ప్రతి డబ్బులో కూడా మనకి రిటర్న్ ఏమొస్తుందని తెలుసు. సో మనకి ఇంకోటి ఏంటంటే నేను చాలా బుక్స్ కూడా చదువుతానండి. బుక్స్ స్టార్టింగ్లో చదవమంటే నిద్ర వస్తుంది, ఒక ఫస్ట్ పేజ్ చదవగానే నిద్ర వచ్చింది. సో కానీ మళ్ళీ ఏంటంటే బుక్స్ చదివితే నేను మారుతా కదా, నాలో ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, ప్రతి వ్యక్తిలో కొన్ని తప్పులు ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పినట్టు మా హస్బెండ్ నేను ఇట్లా చేస్తలేవంటే ఇట్లా చూపిస్తే కష్టం అనిపిస్తుంది. కానీ అదే బుక్లో చదివిన అనుకోండి ఏముంటుంది, ఒక బుక్ చదివిన ప్రోకాస్టినేషన్ అంటే పోస్ట్పోన్ చేయడం, ప్రతిదాన్ని తర్వాత చేద్దాం. ఆ ప్రోకాస్టినేషన్ అనేది ఎంత పెద్దగా ఉంటుంది అంటే మనల్ని ఈ జీవితంలో ఎప్పుడు ముందు తీసుకోబోదు. ఈ తర్వాత చేద్దాం కదా, డౌన్లైన్కి ఫోన్ చేయాలా, 10 నిమిషాలు తర్వాత చేద్దాం, లేకపోతే రేపు చేద్దాం, ఒకవేళ ప్లాన్ చూపించాలా తర్వాత చూపిద్దాం, లిస్ట్ బిల్డింగ్ చేయాలా తర్వాత చేద్దాం. సో ఈ ప్రోకాస్టినేషన్ అనేది చాలా మన జీవితాన్ని ఎక్కడికో తీసుకుపోతుంది, అంటే అధపాతంలోకి తీసుకుపోతుంది అనే విషయం నాకు ఎవరు చెప్పి ఫస్ట్ చెప్తే అర్థం కాదు, బుక్ చదివితే అర్థమైంది. సో మనకి విన్నింగ్ టీమ్ యాప్లో మనకి సిఇపి సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో ఎన్ని మంచి పుస్తకాలు కూడా ఉన్నాయి. అండ్ మీరు ప్రతి ఎఫ్ఆర్యూకి వస్తుండొచ్చు, గోపురానికి వచ్చినప్పుడు కూడా మనకి విన్నింగ్ టీమ్స్ స్టార్టర్ ప్యాక్ ఉంటుంది కదా, స్టార్టర్ ప్యాక్లో కూడా కొన్ని మంచి పుస్తకాలు ఉంటాయి. ఎంతమంది చదివిండ్రు ఇలాంటి వ్యాపారం ఇలాంటి వ్యాపారం ఎలా, లేకపోతే రోడ్ మ్యాప్ టు సక్సెస్, తర్వాత 10 core steps, ఓకే. తర్వాత బయట వేరే బుక్స్ కూడా ఉన్నాయి, పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్, మ్యాజిక్ ఆఫ్ థింకింగ్. సో ఇటువంటి మంచి తెలుగులో ఉన్నాయి, అవన్నీ చెప్పినవన్నీ తెలుగులో కూడా ఉన్నాయి. సో ఈ బుక్స్ చదివినప్పుడు ఏమనిపిస్తుందంటే నాకు నాలో ఏ మిస్టేక్స్ ఉన్నాయి నేను చెప్పచ్చు. ఇప్పుడు ఒక లేడీ ఉండే మా టీంలో, ఆమెకి చదవడం రాదు, మరి ఆమె నేను ఎట్లా బుక్ చదవాలి? సో ఎట్లా చదవాలి అనుకుంటే ఇప్పుడు అందరికీ యూట్యూబ్ చేస్తూ ఉంటే లేదా, సో యూట్యూబ్లో మీరు కొట్టండి మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్, అంటే గొప్ప ఆలోచన అద్భుతాలు, ఆడియో కొట్టండి వస్తుంది, అది వినండి మీరు. లేకపోతే మనకు సిపిలోనే చాలా మంచిగా ఉన్నాయి, వాళ్ళు పిల్లలు చెప్తారంట, ఓకే. చాలా మంది పిల్లలు కూడా చెప్తారు, పిల్లలకి ఎట్లా డ్రీమ్ ఎక్సర్సైజ్ చేయాలి, ఈ 2 పేజీలు చదివి చెప్పు, నేను వంటలు చేస్తుంటా లేకపోతే వంట చేస్తుంటా, నువ్వు చదువుతూ ఉండు పక్కన నుంచి, వాళ్ళు కూడా చేంజ్ అవుతారు. సో ఒక అవ్వకి అట్లనే ఆమెకి రాదు, వాళ్ళు మనమని కూర్చోబెట్టి రోజు బుక్ చదువుతుంది. ఆమె నిజంగా చెప్తున్నా కదా, ఆమె ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్లో ఉంది. ఆమె ఇది మున్సిపల్ ఊడుస్తారు, రోడ్లు ఊడ్చి. చూడండి ఆమెలో ఎట్లా మార్పు వచ్చింది. అసలు ఎప్పుడు చదివేదాని వ్యక్తి ఈరోజు మనమని చదివిస్తుంది కానీ వింటుందా లేదా, రోజు బుక్ చదివినట్టే కదా. సో ఆమెలో ఎంతో మార్పు వచ్చింది. అక్కడెక్కడో కూర్చునేది వచ్చి ఇక్కడ ముందుకు వచ్చి అట్లీస్ట్ పేరు చెప్తుంది. సో ఇవన్నీ ఎందుకంటే మనం ఈ బిజినెస్లో మనం ఫస్ట్ మారాలి, మనకు మనం మోటివేషన్. ఇక్కడ ఎవరికి బాస్ లేరు, కానీ ఈ బిజినెస్లో సక్సెస్ అవ్వాలనుకుంటే ఫస్ట్ మనం మారాలి. ఒక పెద్ద బిజినెస్ చేయొచ్చు. ఇప్పుడు 6,000 కోట్ల బిజినెస్ ఫ్యూచర్లో జరగబోతుంది. గౌతమ్ బాలి గారు మొన్న చెప్పారు మాకు, హైదరాబాద్లో ఎఫ్ఆర్ఈ వచ్చినప్పుడు మేము DCD లాంచ్లో ఉన్నప్పుడు
ఆయన ఎంత కూల్గా చెప్పారంటే మేము ఇన్ని కోట్ల బిజినెస్ చేయబోతున్నాం. సో అన్ని కోట్ల బిజినెస్లో మనం ఎంత కోటి తీసుకుంటాం, మన కోటి ఉందా లేదా ఒకసారి ఆలోచించాలి, ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. సో అండ్ ఇప్పుడు రానున్న కాలంలో కూడా జాబ్స్ ఉండవంట. సో మొన్ననే ఒక సాఫ్ట్వేర్ అమెరికన్ సాఫ్ట్వేర్ హెడ్ CEO అని ఏం చెప్పినారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇవన్నీ ఎందుకు చెప్తారంటే మీ పిల్లలు కూడా చదువుతున్నారు కదా, ఫ్యూచర్లో ఉద్యోగాలు ఉండవు. ఎందుకు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల. సో ఎవరికైతే స్కిల్ ఉందో అంటే ఇంకా ముందు నేర్చుకుంటున్నారో వాళ్ళకి కొంత మాత్రం ఉంటుంది. సో ఊరికే నేను చదువుకు కాలేజ్కి వెళ్ళి జాబ్ అయినామా అంటే వాళ్ళకి ఉండదు, స్కిల్ ఉండాలి. సో ఇక్కడ మన దగ్గర స్కిల్ ఏంటిది, మనకి చెప్పిన ఉన్నాయి, మన డ్రీమ్, మీటింగ్స్, సిస్టమ్, బుక్స్ చదవడం చాలు. ఇంతకంటే ఈజీ పని ఇంకోటి నాకు లేదనిపిస్తుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఇది చదవాల్సిన అవసరం లేదు, అది చదవాల్సిన అవసరం లేదు. రిలాక్స్గా మన డ్రీమ్ గురించి మనం పనిచేసి, మన గురించి మనం మీటింగ్ వచ్చి, మన గురించి మనం బుక్ చదివి, మన గురించి మనం సిఈపి సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోవాలని నేను చెప్తున్నా. రాను నేను ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆఫీస్ బస్సు ఉండేది, అందులో నేను అందరు పాటలు వినేవాళ్ళు, లేకపోతే ముచ్చట్లు వినేవాళ్ళు, లేకపోతే పడుకునేవాళ్ళు. మంచిగా ఒక గంట సేపు ట్రావెలింగ్ ఉండేది గచ్చిబౌలి నుంచి మా ఇంటికి. నేను ఆ టైం వేస్ట్ చేయకపోయేది. సిఈపి అప్పుడు మార్నింగ్ జూమ్ ఏమి ఉండకపోతుండే, సిఈపి సబ్స్క్రైబ్ నా దాంట్లో కూడా చేసుకొని నా ఫోన్లో నేను వినేది. వారిల్ సార్, ఫైర్ సిడి, 13 ఎసెన్షియల్స్, కర్ణాతో పడేగా. సో ఇటువంటి సిడీస్ ప్రతిసారి వినేదాన్ని. సో దీనివల్ల ఏమైందంటే ఒకసారి వినేదాన్ని, ఇంకోసారి అరే ఈ పాయింట్ నేను అప్పుడు వినలేదు కదా, మళ్ళీ ఒకసారి నైట్ పడుకునే ముందు ఏం విన్నా అని చెప్పి ఒకసారి రాసుకునేది. సో దీనివల్ల నేను తయారైనా ఈరోజు మీరు నన్ను ఏ టైంలో ఎక్కడైనా మెసేజ్ ముందుకు వెళ్తారా అంటే ఖచ్చితంగా వెళ్తాను. సక్సెస్ గురించి కాదు, ఆ రోజు 0 సక్సెస్ ఉన్నప్పుడు కూడా నాకు మెసేజ్ మీద ఖచ్చితమైన నమ్మకం, 100% నమ్మకం ఏర్పడింది అంటే సిస్టమ్ ఫాలో అవ్వండి. సో మీ అందరికీ ఎప్పుడే చెప్తాను. అండ్ ప్రతి ఇంట్లో మా ఇంట్లో చెప్పాను కదా ప్రోడక్ట్స్, మేము వెస్టీజ్లో ప్రోడక్ట్స్ తెచ్చిన తర్వాత మా ఇంట్లో ఆల్రెడీ డిమార్ట్ నుంచి మస్తు ప్రోడక్ట్స్ తెచ్చుకున్నాం. డిమార్ట్లో అంటే మీకు తెలుసు, హైదరాబాద్లో డిమార్ట్లో అయితే 3 కొంటే 3, అక్కడ అంతా హోల్సేలే ఉంటుంది. అట్లా తెచ్చుకున్నాం కూడా. కానీ అప్పుడు మా హస్బెండ్ ఎవరైనా మొత్తం వాడాలని చెప్పి అప్లై ఉంటే అన్ని ప్రోడక్ట్స్ని ఒక బ్యాగ్లో పెట్టి పైన పెట్టేసినాం. మా సిస్టర్ అమెరికా నుంచి మొత్తం బ్యూటీ ప్రోడక్ట్స్ తీసుకొచ్చింది. ఏది ఫేస్ వాష్, ఫేషియల్, ఫేస్ ప్యాక్ అన్నీ పెద్ద డబ్బాలో పట్టుకొని వచ్చింది గిఫ్ట్గా. పాప ఆమె ఇచ్చింది కదా, నేను ఏమనేది పెట్టుకుని అక్కడే పక్కన ఆల్మోస్ట్ 6 years అక్కడే పెట్టిన. ఎందుకంటే మనకి వెస్టీజ్లో మనకి స్కిన్ ఫార్ములా లైన్ ఉన్నది, తర్వాత అష్యూర్ ఉన్నది, అష్యూర్ న్యాచురల్ ఉన్నది. ఈ ప్రోడక్ట్స్ నేను వాడాలి, ఎందుకంటే నాకు డ్రీమ్స్. సో ఏ ప్రోడక్ట్ అయితే వెస్టీజ్లో ఉన్నదో ఆ ప్రోడక్ట్ మేము ఖచ్చితంగా వాడాము. ఈరోజు మా ఇంట్లో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కూడా వాడతాం. అంటే పొలంలో కాదు, మా ఇంట్లో చెట్లు ఉన్నాయి కదా, మొత్తం గురిగా వేస్తారు, తర్వాత స్ప్రే చేస్తారు. సో ప్రతి ఒక్క ప్రోడక్ట్ని వాడడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. వాడని ప్రొడక్ట్స్ వేరు కానీ బట్ 100% ఈరోజు వెస్టీజ్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ మేము వాడతాము. సో మొన్నటి వరకు కొన్ని రోజుల వరకు అగ్రికల్చర్ ప్రోడక్టే వాడలేదు, ఇది కూడా వాడినాం కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క ప్రోడక్ట్ వాడినాం. సో ఈ బిజినెస్లో మనం నిలబడాలి, మనం ఉండాలి అంటే మన మీద మనం పని చేయాలి. దాని గురించే మార్నింగ్ సిఈపి అటెండ్ అయినా కూడా సెపరేట్గా మీ ఫోన్లో సిఈపి సబ్స్క్రిప్షన్ ఉండాలి. ఉంది అంటేనే మీరు నిజంగా లీడర్, మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. లేదు మార్నింగ్ జూమ్ విన్నానా, మార్నింగ్ జూమ్ ఎట్లా వింటాం, నిజంగా ఇట్లా చేయబెట్టి చెప్పండి. ఇంట్లో పని చేస్తూ వింటామంటే సగం ఒకటి ఉంటుంది, సగం ఒకటి ఉంటుంది. సో కానీ విషయం కొన్ని వినాం, కొన్ని వింటారు, కొన్ని వినరు. ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వమంటే చాలామంది లేడీస్ నేను వింటూ ఉంటా కదా, సగం చెప్తారు, సగం ఇంకేదో వాళ్ళ థాట్స్ చెప్తారు. అంటే అది తప్పదు, అందరికీ కామన్. సో నేను ఏం చెప్తున్నా అంటే సెపరేట్గా దాని గురించి కొంచెం టైం తీసి మళ్ళీ ఒకసారి మన సిఈపి సబ్స్క్రిప్షన్లో వింటే మీరు కూడా లీడర్ అవుతారు. ఖచ్చితంగా ఇది వండర్ఫుల్ బిజినెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ. విష్ యూ. భార్గవి ఏం చేస్తుంది, భార్గవి చెప్పింది. ఇంకొక విషయం భార్గవి చెప్పడం మర్చిపోయింది. మేమిద్దరము ఏం చేసినాము, ఎప్పుడైతే ఏం కావాలి డ్రీమ్ ఎక్సర్సైజ్ అయిన తర్వాత, డ్రీమ్స్ రాసుకున్న తర్వాత మేము మా టైంని మేనేజ్ చేయడం అనేది రాసుకున్నాము. మా దగ్గర ఎంత టైం ఉన్నది,
మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి అంటే 7:30కి రెడీ కావాలి. సో దానికన్నా ముందు మేము ఏం చేస్తున్నాము? ఈవినింగ్ 7:30 తర్వాత ఆఫీస్ నుంచి వస్తున్నాము, అలసిపోయి వస్తాము, ఆకలి అయితే ఉంటుంది. దాని తర్వాత ఏం చేయాలి అది మేము రాసుకున్నాము. సో మా దగ్గర ఉన్న టైంకి మేము ఎట్లా సద్వినియోగం చేసుకోవాలి మన డ్రీమ్ కొరకు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఎంప్లాయీ ఉంటుండే, కానీ అది ఆ 5 o'clock 6 o'clock తర్వాత మేము బిజినెస్ మెన్ లాగా మేము పనిచేయడం స్టార్ట్ చేసినాం, బిజినెస్ ఉమెన్ లాగా బాగా పనిచేయడం స్టార్ట్ చేసింది. సో ఇది టైం మేనేజ్మెంట్ అందరం మనం ఇది నేర్చుకోవాలి. ఓకే, మొత్తం ఈ ప్రాసెస్లో ఏమున్నదంటే మనకు మేనేజ్ చేసుకోవాలి, మన టైంకి మేనేజ్ చేసుకోవాలి అంతే. ఓకే, మనం పని చేసే క్రమంలో చాలా మందికి పాజిటివ్ కూడా రావచ్చు, నెగిటివ్ కూడా రావచ్చు. ఓకే, మీ గల్లీలో అందరు డాక్టర్స్ ఉన్నారా? మీ గల్లీలో అందరు ఇంజనీర్స్ ఉన్నారా? మీ లేన్లో అందరు లాయర్స్ ఉన్నారా? లేరు కదా, డిఫరెంట్ ఉన్నారు కదా. సేమ్ వెస్టిలో కూడా అందరూ డ్యూసీని కాలేరు, అందరికీ అన్ని అవసరం లేదు. ఓకే, ఇది ఒక మాట గుర్తు పెట్టుకోవాలి. కానీ ఎవరైతే లాయర్ అయిందో అతనికి తెలుసు నేను లాయర్ కావాలని, అతను పని చేసిండు. ఎవరైతే డాక్టర్ అయిందో అతనికి తెలుసు నేను డాక్టర్ కావాలని, అతను పని చేసిండు. సో మీకు ఒకవేళ అనిపిస్తే నాకు అనిపించింది నేను డ్యూసిటీ కావాలి, దాని గురించి నేను పని చేయడం స్టార్ట్ చేసింది. సో బెటర్ లైఫ్ ఎవరికి కావాలి? దీనికన్నా ఇవాళ ఏదైతే లైఫ్ ఉన్నది దానికన్నా మంచి లైఫ్ కావాలా వద్దా? దాని బాధ్యత ఎవరిది? సో ఒక మంచి గుణం ఏమున్నదంటే మన లైఫ్ మనము చేంజ్ కావాలంటే బాధ్యత తీసుకోవాలి, దానికి అకౌంటబిలిటీ అంటారు. ఓకే, చాలా మంది అంటారు లేదు సార్ మా అప్లైన్ ఉన్నారు కదా, అప్లైన్ది బాధ్యత, మా అప్లైన్ మాకు హెల్ప్ చేయలేదు, మా అప్లైన్ ఇంట్లో ఉన్నాడు, మా డౌన్లైన్ ఇంట్లో ఉన్నాడు, మా పక్క వాళ్ళు అట్లా ఉన్నాడు, మా అమ్మ ఇట్లా చెప్పింది, మా తమ్ముడు అట్లా చెప్పిండు, అందరూ అన్ని రకాలుగా అంటారు. మీకు కష్టం వస్తే ఎవరైనా ఒక 1,00,000 రూపాయలు ఇట్లా తీసి ఇది కూడా మీకు హెల్ప్ చేస్తున్నా అని చెప్తారా? నాకైతే ఎవరు చెప్పలేదు మా జీవితంలో. మా సిస్టర్ భర్త చనిపోయిన తర్వాత ఒక 500 కూడా ఎవరు ఇవ్వాల వరకు ఇవ్వలేదు, నిజంగా చెప్తున్నా. కానీ ఈ బిజినెస్ వలన మేము మా సిస్టర్ ఇవాళ కలిసి ఉంటున్నాము, మంచిగా వాళ్ళకు కూడా చదివిస్తున్నాము, మా పిల్లలు కూడా చదివిస్తున్నాము. ఎందుకు అంటే జస్ట్ ఎస్టిమేటింగ్ ద్వారా అనేది సాధ్యమైంది. అది లేదనుకో ఏమైతుంది? అందరికీ జాలి ఉన్నది, అందరూ సహాయం చేయాలని అనుకుంటారు, అందరూ మంచి వాళ్ళే, కానీ ఇక్కడ లేదు కదా, ఇక్కడ జేబులో ఉంటేనే ఇస్తాం కదా. సో లైఫ్ మారాలి అనుకుంటే మన బాధ్యత మనదే ఉన్నది. బికమ్ అకౌంటబుల్ తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. నేను రాసుకున్నా ఇవన్నీ నాకు కళలు ఉన్నాయి, నాకు నెలకు 50,000 కావాలి, నాకు ఒక కార్ కావాలి. ఓకే, ఇప్పుడే చెప్పారు నాకు ఫ్రిడ్జ్ కావాలి, నాకు వాషింగ్ మెషిన్ కావాలి, నాకు ఓకే ఇంట్లో ఒక మంచి పెద్ద ఇట్లాంటి టీవీ కావాలి, సోఫా సెట్, ఏమేమి కావాలి అన్నీ రాసుకోండి. రాసుకున్న తర్వాత ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి, ఇది ఇవాళ వరకు వచ్చినాయా? మనకు వచ్చినాయా? రాలేదు, అందు గురించి రాసుకున్నాం కదా. మరి మీకు ఏవైతే నాలెడ్జ్, అనుభవం, మీకు పనిచేసే విధానం ఏమున్నది దాంతో రాలేదు. ఇప్పుడు ఇది కొత్తది రావాలి అనుకుంటే కొత్తగా నేర్చుకోవాలి, మన లోపల సంథింగ్ కొత్తది రావాలి. ఇవాళ వరకు చేయలేనిది ఇవాళ చేయడం స్టార్ట్ చేస్తే ఇవాళ వరకు సాధించలేనిది మీకు సాధ్యం అనేది ఖచ్చితంగా అవుతుంది. అర్థమవుతుందా పాయింట్? ఓకే, సో నేర్చుకోవడానికి తయారు ఉండాలి. భార్గవి ఏం చెప్తుంది? మార్నింగ్ కిచెన్ లో కుకింగ్ చేస్తారు కదా, ఇట్లా కూరగాయలు కట్ చేసుకుంటూ అవన్నీ చేస్తూ ఉంటుంది ఆమె. ఇక్కడ రొట్టెలు చేయాలి, ఇక్కడ రైస్ కుకింగ్ చేయాలి, ఇక్కడ పిల్లల గురించి మొత్తం చేసుకుంటూ కూడా అక్కడ ఫోన్ వినడం అనేది కంటిన్యూస్ ఉంటుంది. ఇవాళ కూడా జూమ్ ఉంటుంది, ఇంతకుముందు ఒకే సీపీ యాప్ వింటుండే. మళ్ళీ ఆఫీస్ నుంచి నేను కూడా ఎప్పుడైనా నేను బైక్ కార్ ఎక్కగానే నేను పాటలు వినే వ్యక్తి కాదు. ఇంతకుముందు పాటలు వింటుండే, మంచిగా సింగింగ్ చేస్తుండే నేను. ఇప్పుడు అన్ని పక్కకు పెట్టేసిన. ఓకే, ప్యాసివ్ ఇన్కమ్ కావాలి కదా, నాలెడ్జ్ తీసుకోవాలి. సో పారిల్స్ అన్ని వినడం స్టార్ట్ చేసి ఇక్కడ హెడ్ ఫోన్ వినాలి. ఎంత ఎక్కువ వింటే ఓకే అంత ఎక్కువ మన లోపల విశ్వాసం వస్తుంది.
చాలా మందికి ఒక ప్రాబ్లం ఉంటుంది, ఓకే, ఒక జబ్బు ఉంటుంది. జబ్బు అంటారా, వ్యాధి. రోగం. చాలా మంది ఆల్మోస్ట్ అందరికి ఒక రోగం ఉంటుంది. రోగవాచాలు రోగం ఉంటుంది. ఏం రోగం అంటే మన మీద మనకి ఏదో మనతో కాదు, ఇది నేను చేయలేను, కావాలిదంతా ఇక్కడ రాసుకున్నాము, కావాలిదంతా. కానీ ఓకే, ఇద్దరు ముగ్గురు ప్లాన్ చెప్పిన తర్వాత వాళ్ళు నవ్విండు, నా కూడా నవ్విండు. అని నువ్వు ఇంత చదువుకున్నావు, ఇంత గవర్నమెంట్ తీసుకున్నావు, ఇంత మంచి ఉద్యోగం ఉన్నది, మీ భార్య కూడా పని చేస్తుంది, మరి ఇది ఎందుకు? అది కూడా రాత్రి టైంలో. ఈమె కాల్ చేసి నువ్వు ఏం చేస్తావు అంటే నువ్వు కూకట్పల్లికి రా, నేను కూడా కూకట్పల్లికి వస్తున్నా, ఇద్దరు అక్కడ కలుద్దాము, అక్కడ ప్లాన్ చెప్పి అప్పుడు ఇంటికి పోదాము, 10 అవుతుంది 12 అవుతుందా చూసుకుందామని. ఇట్లా చేసినాం మేము. 1 year లోపల మా ఇన్కమ్ 1 lakh దాటింది. మేము కార్ తీసుకున్నాము. ఎందుకు అంటే ఏవైతే నేర్చుకున్నామో దాని మీద పని చేయడం స్టార్ట్ చేసినాము. ఓకే, నవ్వుకున్న వాళ్ళు నవ్వుకున్నారు, ఇవాళ కూడా వాళ్ళు జాబ్కి వెళ్తున్నారు, మేము ఫారెన్ ట్రిప్కి వెళ్తున్నాం. ఇది తేడా ఉన్నాం. ఓకే, మొన్న మేము మా ఒక వీడియో చేద్దాము, ఒక ఫోటో తీద్దామని ఆర్ట్స్ కాలేజ్ యూనివర్సిటీ దగ్గర పోయినాను. మేమిద్దరం నిలబడి ఉన్నాము, 2 కార్స్ ఉన్నాయి, ఫోటోస్ తీసుకున్నాము. సో ఆయన హెచ్ఓడి ఉన్నాడు, ఓకే, రవీందర్ అయిన పేరు, మన క్లాస్మేట్. సో అతను వచ్చి అరే ఠాకూర్ ఇద్దరు ఇక్కడ వచ్చేసినావు అంటే జరమ్మా ఒక వీడియో తీస్తున్నావు, అబ్బా నీ మీద వీడియో చేసుకుంటున్నావా అని అన్నాను. ఏమంటే ఏం మరి అదే చేస్తున్నావా అని అడిగాడు. ఇట్లా నవ్వుకుంటూ చెప్తారు కదా, అదే చేస్తున్నావా అంటే అదే చేస్తున్నాను. మరి ఏంటి అంటే చూడు, ఇది 2 కార్స్ ఉన్నాయి, ఇది 18 lakhs కార్, ఇది 13 lakhs కార్. ఇంతే. ఇప్పుడు మేము ఇద్దరం నిలబడుతున్నాం, ఫోటోస్ తీస్తున్నాం, ఆయన షూట్ చేస్తున్నారు. అవునా, నేను పుట్టిగా అన్న, నీ దగ్గర ఏ కారు కొన్నా రావాలి అన్న, అదే సాయంత్రం ఉన్నది సెకండ్ హ్యాండ్ అన్న. అతను కూడా పిహెచ్డి, ఓకే, పిహెచ్డి చేసుకున్నాడు ఆయన. కానీ ఆ వ్యక్తి ఎట్లా ఉంటుండే అంటే నా నోట్స్ తీసుకొని అతను జిరాక్స్ చేసుకుంటుండే ఆ వ్యక్తి. ఇవాళ అతను హెచ్ఓడి అయింది, అంటే ఒక డిపార్ట్మెంట్కి హెడ్ అయింది. సో నేను ఎడ్యుకేషన్ గురించి నేను చెప్పలేను, నేను దేని గురించి చెప్తున్నాను అంటే అతనికి డ్రీమ్ లేదు, చదువు ఉన్నది కానీ డ్రీమ్ లేదు. నాకు చదువు ఉన్నది కానీ నాతో చదువుతో పాటు ప్లస్ డ్రీమ్ ఉన్నది నా దగ్గర. మీకు ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నది ఇంపార్టెంట్ కాదు, మీకు డ్రీమ్ ఉన్నదా, మీ లోపల కళలు ఉన్నాయా, ఆ కళల గురించి లోపల ఫైర్ ఉన్నదా, అది ఉన్నదనుకో పని స్టార్ట్ అవుతుంది. ఎవ్వరు మిమ్మల్ని ఆపలేరు, నవ్వే వాళ్ళు నవ్వుతుంటే. ఇప్పుడు ఆ జబ్బు మీద వస్తాము. ఆ జబ్బు ఏముంటదంటే నేను చేయలేను, పాపం అని మన మీద మనకు జాలి ఉంటుంది. చాలా మంది మన మీద మనకు జాలి పెట్టుకునేది అవసరం లేదు, మన మీద మనము కక్ష పెట్టుకోవాలి, కక్షతో పని చేయాలి. జాలి వేరే వాళ్ళ మీద ఉండాలి, మన మీద మనకు కక్ష ఉండాలి. నేను సాధించి చూపెడతా, కసి ఉండాలి. ఎస్, కసి రైట్ వర్డ్. నా తెలుగు బాగుంటుంది కదా, అర్థమవుతుందా? సో కసి ఉన్నదా లోపల? అరే భయ్, మీ ఏవైతే డ్రీమ్స్ మీరు ఒకవేళ రాసుకున్నారు కదా, నవ్వే వాళ్ళు వాళ్ళకి అడగండి, నేను ఇదంతా రాసుకున్నా, రేపు నువ్వు ఇదంతా ఇచ్చేసేయి, నేను అన్ని మానేస్తా చేసేది, మెసేజ్ మానేస్తా, నువ్వు ఇస్తావా అని అడగండి. వాళ్ళు ఇస్తారా? వాళ్ళు వాళ్ళ దగ్గర లేదు. మీరు ఎలాంటి వాళ్ళతో కనెక్షన్ లో ఉన్నారు, మీరు కూడా అలాగే తయారవుతారు. మీరు డ్రీమర్స్ తో కనెక్టెడ్ ఉంటే మీ లోపల కూడా డ్రీమ్ ఉంటుంది. మీరు సక్సెస్ఫుల్ పీపుల్ తో కనెక్టెడ్ ఉంటే మీ లోపల కూడా సక్సెస్ అయ్యే గుణాలు వస్తాయి. మీరు విన్నింగ్ టీమ్ సిస్టమ్ లో ఉంటే సిస్టమ్ మీ లోపల పోతుంది, మీరు కూడా విన్నర్ అవుతారు. దానికే ఆ పేరు ఉన్నది, విన్నింగ్ టీమ్ ఉన్నది. ఓకే, సో సిస్టమ్ ఫాలో చేయడానికి తయారు ఉంటారా? భార్గవి చెప్పేసింది, సిస్టమ్ ఏమున్నది అంటే రోజు ఒక సీడీ వినాలి. మనం ఎందుకు వినాలి అంటే ఇవాళ వరకు బాలసుబ్రహ్మణ్యం పాటలు విన్నామా, లేకపోతే అది ఆ సినిమా పాటలు వింటే మీరు హీరో అయ్యారా? ఎవరైనా హీరో అయ్యారా? టీవీ చూసాము హీరో అయ్యారా? ఓకే, మీరు నిజాలు కూడా ఇట్లా చెప్పేస్తారు. ఓకే, వెరీ గుడ్. సో టీవీ చూస్తే మీరు హీరో అవుతారా?
కానీ ఎప్పుడైతే మీరు విన్నింగ్ టీమ్ యాప్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న ఆడియో వీడియోస్ చూస్తే మీరు కూడా హీరో అవుతారు. అది గ్యారెంటీ. మేము స్టార్టింగ్ టైంలో మేము వింటుండే, ఇవాళ మా సిరీస్ మా వీడియోస్ కూడా దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు మీరందరూ అది కూడా వింటున్నారు. మార్పు వచ్చిందా లేదా? ఆ మార్పు వచ్చే వరకు మనం ఇక్కడ నిలబడాలి అంటారు. ఓకే, దానికి కన్సిస్టెన్సీ అంటారు. కన్సిస్టెన్సీ అంటే ప్రోడక్ట్స్ వాడాలి, కన్సిస్టెన్సీ అది ఒకటి ఉండాలి, పని మీద కన్సిస్టెన్సీ ఉండాలి. మా అబ్బాయి ఇంటర్వ్యూ పై అన్నారు, చరణ్ సింగ్ आपको रोज काम करना पड़ेगा అన్నారు. నేను రోజు ఎందుకు చేయాలి? నువ్వు రోజు ఆఫీస్కి వెళ్తావు కదా. అవును, ఆఫీస్కి రోజు వెళ్తేనే నీకు శాలరీ వస్తుంది కదా అన్నారు. అవును, శాలరీ వస్తుంది, రోజు వెళ్తేనే వస్తుంది. ఇది కూడా రోజు చేయి, నీకు నెలసరి 1 लाख ఇన్కమ్ వస్తుంది. ఈ వెస్టీజ్ పని అనేది రోజు చేయాలి. ఏం చేయాలి రోజు అంటే ఫస్ట్ పని ప్రొడక్ట్స్ వాడాలంటే మెయిన్ పని అదే ఉన్నది. అందరం ప్రొడక్ట్స్ వాడుతున్నాం కదా. ఓకే, బయట ప్రొడక్ట్స్ వాడినప్పుడు మా ఇంటి నుంచి డబ్బులు పోయేది. డబ్బులు మేము ఇచ్చినాము, ప్రొడక్ట్స్ కొంటున్నాము. ఎప్పటి నుంచి అయితే వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడడం స్టార్ట్ చేసినామో మా ఇంట్లో డబ్బులు రావడం స్టార్ట్ అయింది. ఏ ప్రొడక్ట్ వాడాలి? డబ్బులు పోతున్న ప్రొడక్ట్ వాడాలా, డబ్బులు వచ్చే ప్రొడక్ట్స్ వాడాలా? వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడితే మీ ఇంట్లో డబ్బులు రావడం స్టార్ట్ అయింది. బాగుంటుందా లేదా? దాంతో పాటు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే, 100% ప్రొడక్ట్స్ ఎందుకు వాడాలి అనుకుంటే, ఓకే, మీకు ఫస్ట్ ఆరోగ్యం వస్తుంది. మా ఇంట్లో ఆరోగ్యం వచ్చింది, మా గ్రాండ్ మదర్ నుంచి, మా ఫాదర్ మదర్ నుంచి, మా పిల్లలందరికీ మంచి ఆరోగ్యం వచ్చింది. దాంతో పాటు ఓకే, ఒక కార్ వచ్చింది, దాంతో పాటు ఫారెన్ ట్రిప్ వెళ్ళినాము, దాంతో పాటు ఒక ఇల్లు వచ్చింది, దాంతో పాటు ఫ్రీడమ్ ఫ్రమ్ బాస్ వచ్చింది. మాకు ఇప్పుడు మా జీవితంలో బాస్ లేరు. భార్గవికి నేను బాస్, నాకు భార్గవి బాస్. బాగుంటుందా? ఇంకా ఎన్నో కళలు నిజమవుతున్నాయి. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్ 100% ప్రొడక్ట్స్ వాడాలి. చాలా మంది ఏమనుకుంటారు, లేదు సార్, ఇప్పుడు నిన్న ఒక వ్యక్తికి జాయిన్ చేస్తే మా భార్య మొన్ననే 1 లీటర్ వాషింగ్ డిటర్జెంట్ తీసుకొచ్చింది సార్, అది 1 లీటర్ అయిపోయిన తర్వాత నేను వెస్టీజ్ కొని వాడతాను అన్నాడు. నేనన్నా, ఈ బుక్ లో చూసావు కదా, అందరికి కార్స్ వచ్చినాయి కదా, నీకు ఈ కార్ ఎప్పుడు కావాలి చెప్పు, ఎంత తొందరగా కావాలి అనుకుంటే అంత తొందరగా అది మొత్తం బంద్ చేసి మీ మీద పెట్టేసేయి, ఆ మొత్తం ప్రొడక్ట్స్ ని పక్కకు పెట్టేసేయి, వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడడం స్టార్ట్ చేసి మా అబ్బాయి మాకు అదే చెప్పింది. సో పాత ప్రొడక్ట్స్ మేము ఒకే పక్కకు పెట్టేసి వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడడం ఎందుకు స్టార్ట్ చేసినాము అంటే మా కళలు నిజమైతే ఇది మాకు అర్థమైంది. ఈ చిన్న విషయం అందరికి అర్థమవుతుందా లేదా? లేదు సార్, నాకు ఆ ప్రోడక్ట్ మీద, ఆ టూత్ పేస్ట్ మీద ఎంత ప్రాణం ఉన్నది, ఎంత ప్రేమ ఉన్నదంటే ఆ టీవీలో అమ్మాయి క్లోజర్తో ఇట్లా ఉంటది కదా, అదే నేను ఊహించుకొని నేను కూడా బ్రష్ చేస్తాను. అట్లా ఉంటుందా? ఎవరైనా వస్తారా మన దగ్గర అట్లా? అది టీవీ యాడ్ కదా, మరి దాని మీద ఎందుకు ప్రేమ మనకు? కానీ ఇక్కడ ఈ డెంటల్ షోరూమ్ నుంచి మా దగ్గర 2 కార్స్ వచ్చినాయి కదా, వచ్చినాయా లేవా? ఫ్రీడమ్ వచ్చిందా లేదా? మరి ఏ టూత్ పేస్ట్ వాడాలి? వెస్టీజ్ టూత్ పేస్టా లేకపోతే మార్కెట్ టూత్ పేస్టా? సో దీనికి అంటారు 100% ప్రోడక్ట్ యూసేజ్. వెస్టీజ్ లో ఏ ప్రోడక్ట్ ఉండాలి? వెస్టీజ్ లో ఫేస్ కేర్ ఉన్నదా? వెస్టీజ్ ప్రొడక్ట్. హెయిర్ కేర్ ఉన్నదా? వెస్టీజ్ ప్రొడక్ట్స్. ఇంట్లో హోమ్ కేర్ ఉన్నదా? వెస్టీజ్ ప్రొడక్ట్స్. ఓకే, ఇంట్లో చాయ్ కావాలా? వెస్టీజ్ చాయ్. నూనె కావాలా? వెస్టీజ్ నూనె. ఓకే, ఏ ప్రొడక్ట్స్ వెస్టీజ్ లో అన్ని 100% వాడాలి. ఎందుకు అంటే ఇవాళ వరకు నేను వాడితే వేరే వ్యక్తికి డబ్బులు వస్తుండే, ఇవాళ వెస్టీజ్ ప్రొడక్ట్స్ వాడితే నాకు డబ్బులు వస్తాయి. ఇంత తెలివి నా లోపల ఉన్నది. ఉన్నదా లేదా? ఇంత కామన్ సెన్స్ ఉందా? దీనికి 100% ప్రొడక్ట్ యూస్ ఇవాళ నుంచి చేస్తారా? కొత్తగా వచ్చిన వాళ్ళకి నేను చెప్తున్నా, మీరు ఈ ప్రొడక్ట్స్ చేంజ్ చేసుకుంటే మీ లైఫ్ లో ఓకే మీ కళలు అన్ని నిజమవుతాయి. ఇప్పుడు మాట్లాడారా లేదా? ఇప్పుడు పని చేసే క్రమంలో ఏం ప్రాబ్లం వస్తుందంటే, ఇప్పుడే మీరు చూస్తున్నారు అది బంద్ చేసినాం కదా, అది ఏదో మైక్ అనౌన్స్మెంట్ ఏదో ఉండాలి దాంట్లో, ఏదో ఓకే సౌండ్ వస్తూనే ఉండాలి. మన లోపల నుంచి కూడా సౌండ్ వస్తుంది. ఓకే, కొంతమందితో మాట్లాడిన తర్వాత కొంతమంది మన మీద నవ్వుతారు, కొంతమంది మన ఇంట్లో ఉన్న వాళ్ళే మనకు చెప్పడం స్టార్ట్ చేస్తారు, ఎన్ని రోజులైంది, ఏమైంది నీకు,
అదే మీటింగ్కి పోతున్నావా? మా వాళ్ళు ఇప్పుడు కూడా అడుగుతారు, సండే అంటే మీటింగ్ పోతున్నారా అని అడుగుతారు. మరి ఎక్కడ పోతారు భయ్ అంటాం. ఓకే, ఇంతకు ముందు వాళ్ళు మమ్మల్ని నవ్వుతుండే, అరే మీరు మీటింగ్ పోతారని. ఇవాళ ఈ కాలంలో ఏమని అడుగుతున్నారు తెలుసా? నెక్స్ట్ ఏ ఫారెన్ ట్రిప్కి పోతున్నారు మీరు అని అడుగుతున్నారు. అంటే వాళ్ళకి కూడా తెలుసు వీళ్ళు ఫారెన్ ట్రిప్కి వెళ్తూ ఉంటారు. మీకు కూడా ఇట్లాంటి లైఫ్ స్టైల్ కావాలి అనుకుంటే మన లోపల పాత అలవాటు వలన ఏదైతే నెగిటివ్ వస్తుంది కదా అది వినొద్దు. మన అప్లైన్ సిస్టమ్ ఏం చెప్తుంది అది వినాలి. అప్లైన్ ఏం చెప్తారు అంటే మీరు డ్యూసిడీ కాగలరు, మీరు డ్యూసిడీ కాగలరు, మీరు 1 lakh ఇన్కమ్ తీసుకోవాలి, మీకు మేము హెల్ప్ చేస్తాము, మీ లోపల పవర్ సిస్టమ్ చెప్తుంది. కానీ లోపల నుంచి ఏం సౌండ్ వస్తుంది? ఇన్ని రోజుల నుంచి నేను చేస్తున్నా కదా. లోపల ఏదైతే ప్రాబ్లం ఉన్నాయి అది క్లీన్ కావాలి అనుకుంటే సిస్టమ్ మన లోపల వెళ్ళాలి. అందు గురించి మీటింగ్కి రావాలి అంటాము. ఓకే, మా నాన్న అంటుండే, మా నాన్న నాకు గుర్తున్నది, ఎన్నో మాటలు చెప్పినారు కానీ ఒక పాయింట్ చాలా చాలా క్లియర్గా గుర్తున్నది. మా నాన్న అంటుండే, అరే నువ్వు క్లాస్లో ఎక్కడ కూర్చుంటావు అంటుండే. వెంట కూర్చుంటావా ముందు కూర్చుంటావా అని అడిగి. వెంట కూర్చునే వాళ్ళ పరిస్థితి ఏముంటుంది, ముందు కూర్చునే వాళ్ళ పరిస్థితి ఏముంటుంది? ఐడియా ఉందా? క్లాస్ రూమ్ లో సెకండ్ నువ్వు ఎలాంటి వాళ్ళతో తిరుగుతావు? క్లాస్ లో ఫస్ట్ వచ్చే వ్యక్తితో నీ ఫ్రెండ్షిప్ ఉన్నదా, లేకపోతే వెంట బ్యాక్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళతో నీ ఫ్రెండ్షిప్ ఉన్నదా? అడిగింది ఒకసారి. సో ఎందుకు అంటే నువ్వు వాళ్ళతో తిరిగితే నువ్వు కూడా ఒక రోజు వెంటనే కూర్చుంటావు, వాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు, వాళ్ళు ఫెయిల్ అవుతారు, నువ్వు కూడా ఫెయిల్ అవుతావు. కానీ ఒకవేళ నువ్వు ఫ్రంట్ లైన్ లో కూర్చున్న వాళ్ళతో కూర్చున్న ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళతో తిరుగుతున్నావు అనుకో, నువ్వు కూడా ఫస్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ వస్తావు. అంటే మన సాంగత్యమే మన జీవితాన్ని మార్చేస్తుంది. వ్యక్తికి ఏదైనా మంచి చెడు గుణం వచ్చింది, అలవాట్లు వచ్చినాయి అనుకో, హ్యాబిట్స్ ఉంటుంది కదా, రోజు ఈవినింగ్ అది ఎట్లా వస్తుంది? అమ్మ నేర్పిస్తారా? టీచర్ నేర్పించిందా? ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఫ్రెండ్స్ నుంచే కదా. ఓకే, సో మీ సర్కిలే మీ లైఫ్ డిఫైన్ చేస్తుంది. మీకు మంచి సర్కిల్ కావాలనుకుంటే విన్నింగ్ మీటింగ్ ఇక్కడ ఉండాలి. సక్సెస్ఫుల్ పీపుల్. మీకు 5 lakhs ఇన్కమ్ 10 lakhs ఇన్కమ్ కావాలంటే 5 lakhs 10 lakhs ఇన్కమ్ ఎవరైతే సంపాదన చేస్తున్నారో వాళ్ళ మీటింగ్ లో మీరు ఉండాలి. నెక్స్ట్ మీరు కూడా ఆ లెవెల్ సాధించుకోవచ్చు. అందు గురించి మీటింగ్స్ కి రావాలి, అది కంపల్సరీ అన్నారు. ఓకే, ఇప్పుడు మన లోపల ఏదైనా తప్పు ఉన్నదనుకో, మీకు మీ అత్తమ్మ చెప్పిందనుకో, గొడవలా నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అంటే మీరు థ్యాంక్ యూ అత్తమ్మ అని చెప్తారా? అన్నారా? ఇక ఫుల్ గొడవ అనేది ఆ రోజు. ఓకే, ఉప్పు కారం ఎక్కువ అయిపోతుంది అంతే కదా. కానీ అదే మాట ఆ బుక్ చెప్తున్నారు అనుకో, ఓడలు ఇట్లా చేస్తారు, ఇట్లా చేయొద్దు, ఓడలు వాళ్ళతో బాగుండాలి. బుక్ లో చదివారనుకో మీకు ఎట్లా అనిపిస్తుంది? కరెక్ట్ చెప్పిండు కదా. వ్యక్తి చెప్తే మనకు ఇక్కడ తగులుతుంది, కానీ బుక్ చెప్తే ఏం తగలదు, నేర్చుకుంటాము. అందు గురించి బుక్ చదవాలి. మన లోపల మార్పు వస్తుంది, మార్పు మన లోపల రావాలి కదా. సో అందు గురించి బుక్ చదవాలి. చాలా మంది ఎందుకు బుక్ చదవాలి సార్? ఇప్పుడు మాకు ఏదైనా ఎగ్జామ్ రాసేట్టుకున్నారా? నేను ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, 10th క్లాస్, డిగ్రీ ఏం లేదు. మీ డిగ్రీ ఉన్నది యూసిటీ. యూసిటీ డిగ్రీ సాధించాలి, లేకపోతే మీరు రాసుకుంటారా? ఎంతమంది రాసుకున్నారు? మీ కళని రాయండి, అతికించండి. ఓకే, మీరు దాన్ని రోజు పొద్దున సాయంత్రం చూడాలి. అది సాధించాలి అంటే మనం నేర్చుకోవాలి. అండ్ బుక్ మనకు ది బెస్ట్ థింగ్ ఉన్నది. 2 types ఆఫ్ బుక్స్ ఉంటాయి. ఒక బుక్ మన సెల్ఫ్ డెవలప్మెంట్ గురించి, మన లోపల స్కిల్స్ రావాలి, నైపుణ్యం మంచిగా, ఓకే స్కిల్స్ రావాలి. సెకండ్ సిస్టమ్ గురించి ఉంటుంది, ఈ బిజినెస్ కి ఎట్లా ముందుకు తీసుకుపోవాలి. ఓకే, మన దగ్గర ఉన్నది రోడ్ మ్యాప్ టు సక్సెస్ బుక్ ఉన్నది, అది చదవండి. 1 time 2 time 3 time చదివితే ఏం కాదు. ఓకే, మీరు 1 సార్లు 2 సార్లు 3 సార్లు చపాతీ చేస్తే రౌండ్ చపాతీ వస్తుందా? మేడం వస్తుందా? ఓకే, 1 time 2 time 3 time బైక్ మీద కూర్చుంటే బైక్ నడవడం వస్తుందా? కార్ నడపడం వస్తుందా? ఎన్నిసార్లు చేయాలి? పడేదాకా ఇక్కడ ఇక్కడ గాలి పడుతుంది, అవన్నీ అంటున్నాం. అంటే 1 సారి 2 సార్లు వింటే, చదివితే, చేస్తే ఏ పని రాదు.
ఏబిసిడి కూడా రాదు. ఏ ఏ ఏ అని ఎన్ని వందల సార్లు అని రాసినాం కదా. అందు గురించి మన దగ్గర ఉన్న సిడి బుక్స్ కూడా ఎన్నోసార్లు చదవాలి, ఎన్నోసార్లు మీటింగ్కి రావాలి. ఇదంతా మీకు తయారు చేయడానికే ఉన్నది. ఓకే, ఇదంతా మన లోపల నుంచి ఒక డియూసీకి బయటికి రావాలి, అందు గురించి ఉన్నది అంతే, వేరే ఏం లేదు మార్గం. ఓకే, మీ కలర్ నిజం కావాలి, మీరు సెలబ్రిటీ కావాలి అనుకుంటే ఈ ప్రాసెస్ ఉన్నది. ప్రాసెస్లో మజా ఉంటుందా? చాలా మటుకు ఓకే ప్రాసెస్లో మజా ఉండదు, కానీ ఎండ్ రిజల్ట్లో మజా ఉంటుంది. ఉంటుందా లేదా? ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే చూడండి, నా అప్లై నాకు ఎప్పుడెప్పుడు ఏమేమి చెప్పారు నేను దానికి ఎస్ సార్ అని ఒప్పుకున్నాను. ఏం చేశాను? ఎప్పుడు నేను మా అప్లై మోడల్కి క్వశ్చన్ చేయలే. అప్లై అంటే ఎవరు అంటే మీకు బిజినెస్ ఎవరైతే తీసుకువచ్చారు వాళ్ళు మీకు అప్లై, అండ్ వాళ్ళ ఇంకా సీనియర్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తున్నారో అది విని పని చేయడానికి నేను తయారుండే. ఓకే, ఎన్నోసార్లు ఏమైందంటే కొన్ని తప్పులు నేను చేస్తుండే, మళ్ళీ వారం రోజుల తర్వాత అప్లై దగ్గర కూర్చుంటే సరే ఇట్లా చేసినా ఇట్లా అవుతుంది, జనాలు వింటలేరు, ఇది ఉన్నది అది ఉన్నది అంటే అప్లై అన్నారు, నువ్వు ఎట్లా చెప్తున్నావు, ఏం చెప్తున్నావు? ఒకసారి అది నాకు నేర్పించారు. నేర్పించిన తర్వాత అది నేను సేమ్ అదే వేలో నేను ఫాలో చేయడం స్టార్ట్ చేశాను. సో ఏవైతే మనం అప్లై దగ్గర వెళ్ళి నేర్చుకున్నామో దానికి కౌన్సిలింగ్ అంటారు. ఏమంటారు? అప్లైతో కౌన్సిలింగ్లో ఉండాలి. చాలా మంది అంటారు అప్లైతో అడిగేది ఏమున్నది, నాకు తెలియదా, నాకేం రాదా, నాకు అంతా తెలుసు అని అనుకుంటారు. కానీ అంతా తెలుసు చెప్తున్న వ్యక్తి మరి మెర్సిడీస్ కొంటావా? మరి అంతా తెలుసు చెప్తున్న వ్యక్తి నీ బ్యాంక్లో ప్రతి నెల 5 లక్షల అమౌంట్ పడుతుందా? పడట్లేదు అంటే నీకు ఏం తెలియదు. ఓకే, అంతా తెలుసు ఏది అనుకుంటున్నావు, అది భ్రమ. అది లేకపోతే నువ్వు వేరే నాలెడ్జ్ ఉండొచ్చు. ఇప్పుడు నాకు నా కాలేజ్ చదువులో నాకు తెలుసు, కానీ వెస్టిజ్ గురించి తెలియదు కదా. సో కాలేజ్ సంబంధించిన ఏదైనా ఉంటే నేను చదువుకున్నా, కానీ వెస్టిజ్ సంబంధించిన ఏదైనా ఉన్నదంటే అప్లై దగ్గర వెళ్ళి నేను నేర్చుకోవాలి. సో అప్లై దగ్గర కౌన్సిలింగ్ విత్ అప్లై, ఓకే అట్లీస్ట్ వారంకి ఒక రోజు లేకపోతే నెలకు ఒక రోజు నేను ఏం చేసినా, ఏం చేయాలి, ఇలా చేయాలి అప్లై దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మళ్ళీ పని చేసి సార్ ఇట్లా ఇట్లా జరుగుతున్నది, ఈ రిజల్ట్ ఉన్నది అని మళ్ళీ రిజల్ట్ కూడా తీసుకువెళ్ళాలి. మంచిగా జరిగిందా, రిజల్ట్ వచ్చిందా, రిజల్ట్ రాలేదా, 2 విషయాలు అప్లైతో డిస్కస్ చేస్తే మీకు దాని నుంచి ఇంకొక కొత్త విషయం అప్లై చెప్తారు. దానికే కౌన్సిలింగ్ విత్ అప్లై అంటారు. ఓకే, చేయడానికి తయారున్నారా? ఓకే, మీరు ఏదైనా పని చేయండి. మీరు సపోజ్ ఇప్పుడు మేడం అన్నారు నేను టైలరింగ్ చేస్తుండే, సో టైలరింగ్ పుట్టిగా వచ్చేస్తుందా, నేర్చుకోవాలి కదా. ఎవరి దగ్గర నేర్చుకుంటాము? సీనియర్ టైలర్ దగ్గర నేర్చుకుంటాము. డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ఎవరి దగ్గర నేర్చుకుంటాము? డ్రైవింగ్. లాయర్ అయిపోయిన లాయర్ సంబంధించిన మొత్తం ఎడ్యుకేషన్ ఎక్కడ ఉంటుంది? సీనియర్ లాయర్ దగ్గర ఉంటుంది. డాక్టర్ దగ్గర మనము పేషెంట్స్ ఎట్లా చూడాలి, డాక్టర్ దగ్గర ఏదైనా విషయాలు సీనియర్ దగ్గరే నేర్చుకుంటాము. ఈ బిజినెస్ లో కూడా మీ అప్లైన్స్ సీనియర్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి తయారు ఉండాలి. ఈగో పెట్టుకుంటే మీకు ఈగో ఉంటుంది, డ్రీమ్స్ ఉండవు. ఓకే, ఎక్కడైతే డ్రీమ్ ఉంటుంది అక్కడ ఈగో ఉండకూడదు. క్లియర్ అవుతుందా? ఓకే, అర్థం కాలేదా? ఓకే, ఈగో ఉన్న చోట నేర్చుకోవడం ఉండదు అండ్ డ్రీమ్స్ కూడా ఉండదు. ఈగో అంటే 2 రకాలుగా ఈగో ఉంటుంది. ఓకే, ఈగో అంటే అహంకారం కూడా ఉంటుంది. ఈగో అంటే నాకు ఇది రాదు అది రాదు గిల్ట్ ఫీలింగ్ కూడా ఉంటుంది. నెగటివ్ ఈగో, పాజిటివ్ ఈగో 2 కూడా మన దగ్గర ఉండొద్దు. ఓకే, నేర్చుకోవడానికి స్టూడెంట్ లాగా ఉండాలి. అండ్ నేను ఇప్పుడే చెప్పిన ఈ బిజినెస్, ఓకే ఇప్పుడు ఏం చెప్తున్నాం? ఈ బిజినెస్ అని చెప్తున్నా. ఏం చెప్తున్నా? ఈ బిజినెస్ ఈ జాబ్ చెప్తున్నానా? నేను ఈ పని చెప్తున్నానా? ఈ వ్యవసాయం చెప్తున్నానా? ఏం చెప్తున్నా? బిజినెస్ చేస్తున్నావు అంటే బిజినెస్ మైండ్ సెట్ లోపలికి రావాలి. ఏం రావాలి? ఇవాళ వరకు మన లోపల వేరే మైండ్ సెట్ ఉండే. నా దగ్గర టీచర్ మైండ్ సెట్ ఉంది, భార్గవి దగ్గర ఓకే సాఫ్ట్వేర్ పర్సనల్ మైండ్ సెట్ ఉంది.
ఈ మేడం దగ్గర ఓకే టైలర్ మైండ్ సెట్ ఉండే, అంతే కదా. ఓకే మీరేం చేస్తుండే, జాబ్ మైండ్ సెట్ ఉండే. ఓకే కొంతమంది ఉంటారు హౌస్ వైఫ్ మైండ్ సెట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం కావాలి, ఏం కావాలి, బిజినెస్ మైండ్ సెట్ కావాలి. బిజినెస్ మైండ్ సెట్ ఉంటేనే మనము బిజినెస్ మ్యాన్ అవుతాము, ఇక్కడ సక్సెస్ అవుతాము. బిజినెస్ మైండ్ సెట్ అంటే ఏంటిది ఒకసారి అర్థం చేసుకోవాలి. బిజినెస్ మైండ్ సెట్ అంటే ఫస్ట్ యజమాని అంటారు, ఓనర్షిప్ అంటారు. ఓకే ఈ మొత్తం షాప్ నాదే అనుకోండి, ఈ షాప్ కి ఎవరు, యజమాని, ఓనర్ అంటే కదా. సో ఆ ఓనర్షిప్ మైండ్ సెట్ మన లోపల రావాలి. ఓనర్షిప్, ఆ ఓనర్షిప్ రాలేదనుకో మీరు బిజినెస్ లో సక్సెస్ఫుల్ కాలేరు. మాకు ఎట్లా ఉంటుంది అంటే జాబ్ మైండ్ సెట్ ఉండే. జాబ్ లో ఎట్లా ఉంటుంది అంటే బాస్ చెప్తాడు ఇది చేయి, అది మనం చేసేస్తాం అంతే. నా పని ఇంతే వై కదా, నా శాలరీ వస్తుంది ఇదే చేస్తా, వేరే పని వేరేనా చేస్తాడు. కానీ యజమాని ఉన్నాడు అనుకో, యజమాని ఆ రోజు ఆ షాప్ లో పని ఆమె రాలేదనుకో, క్లీనింగ్ చేయాలి, ఎవరు చేయాలి మరి, యజమాని చేయాలి కదా. ఇవాళ లేదు యజమాని నేను ఏం చేయను, కస్టమర్ వచ్చి నువ్వు కస్టమర్కి ఇవ్వాలంటే నేను ఎందుకు ఇవ్వాలి, నేనైతే ఓనర్ కదా, నడుస్తుందా. అంటే ఓనర్ మైండ్ సెట్ ఏంటిదంటే ఏదైనా అయితే నేను చేయడానికి తయారున్నా, ఎందుకు, ఇది నా బిజినెస్, నా బిజినెస్ ఉన్నది, ఇది నా లైఫ్ ఉన్నది, నా ఫ్యూచర్ ఉన్నది. సో బిజినెస్ మైండ్ సెట్ మన లోపల రావాలి. అప్లై చెప్తేనే మీటింగ్కి రావాలి, ఇది జాబ్ మైండ్ సెట్ ఉన్నది. బాస్ చెప్తే పని చేస్తారు కదా, బాస్ చెప్పినప్పుడే పని చేస్తారు, అది ఏ మైండ్ సెట్, అది జాబ్ మైండ్ సెట్. కానీ నేనే పోతా మీటింగ్కి, ఎందుకు, నాకే ఉన్నది. అత్తమ్మ చెప్తేనే పని చేస్తా అంటే మీరు ఎప్పుడైతే అత్తమ్మ అయితే మీకు తెలుస్తుంది అత్తమ్మ బాధ ఏమున్నది. ఓకే సో మీరు ఇది నా ఇల్లు నా పని అనుకుంటే ఎవరైనా చెప్పే అవసరం ఉంటుందా. బిజినెస్ మైండ్ సెట్ అంటే అదే ఉండాలి, ఇది నా బిజినెస్, ఏమేం చేయాలి నేను చేస్తాను. మీటింగ్ రావాలా ఫస్ట్ నేను వస్తా, సీడీ వినాలా ఫస్ట్ నేను వింటా. ఓకే ఇక్కడ టూల్స్ కొనుక్కోవాలా నేను కొంటా, మా ఇంట్లో అట్లీస్ట్ ఒక 10 నుంచి 20,000 ప్రొడక్ట్స్ కావాలా నేను పెట్టుకుంటా, ఎందుకు, నా బిజినెస్. లేదు సార్ అంతా ఎందుకు అంటే నీ బిజినెస్ కదా, నీ షాప్, నీ ఫ్యూచర్ ఉన్నది. ప్రొడక్ట్స్ నా దగ్గర ఉంటే నేను వేరే వాళ్ళకి చెప్పగలుగుతాను, నా దగ్గర లేదు కానీ ఫోటో చూపెడుతున్నా. నీ చీరల షాప్ ఉన్నది, చీరలు ఫోటో చూపెడుతున్నా, ఈ చీర బాగున్నది కదా చీరలు కొంటారు ఎవరైనా, చేతిలో ఇవ్వు, ఇట్లా పెట్టుకుంటారు, అప్పుడు చూస్తారు బాగున్నది. నాకు షూ ఇట్లా పెట్టిన ఆయన ఎట్లా అనిపిస్తుంది అంటే బాగా అనిపిస్తుంది, కొనుక్కో అన్నాడు, కొనేసి దాని ఫోటో చూపెడితే అతని బిజినెస్ లేదా, అది అతని బిజినెసే కదా. సో మనం కూడా వెస్టిజ్ బిజినెస్ లో ఉన్నాము అంటే మన దగ్గర టూల్స్ ఉండాలి, మన దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ ఉండాలి, ఇవ్వడానికి మన చేతుల్లో ఉండాలి. అది లేకపోతే మనము పెద్ద సక్సెస్ తీసుకోలేము. బిజినెస్ మైండ్ సెట్. ఓకే ఈ బిజినెస్ మీ అప్లైన్ది కాదు, మీ డౌన్లైన్ది కాదు, మీ పక్కన కూర్చున్న వ్యక్తిది కాదు. ఈ బిజినెస్ ఎవరిది, ఎవరు చేయాలి, బాధ్యత ఎవరిది. ఇప్పుడు ఏం చేయాలి, ఓకే ఏం చేయాలి అంటే ఈ బిజినెస్ లో మనము ప్రమోషన్ చేస్తాము. ఏం చేస్తాము, ఈ యాడ్ చూశారు కదా, ఈ యాడ్ గురించి నేను మాట్లాడినా. అందరు ఏం చేస్తున్నారు అక్కడ, ప్రమోషన్, ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు, సో వాళ్ళు సెలబ్రిటీ అయిన తర్వాత ప్రమోట్ చేస్తున్నారు, మేము ప్రమోట్ చేసి సెలబ్రిటీ అయిపోయినాం. ఇది తేడా ఉంది. సో మీరు ఫస్ట్ ప్రోడక్ట్ వాడండి, అప్పుడు మీరు ప్రోడక్ట్ ప్రమోట్ చేయండి. చాలా బాగుంది. అస్సలు ఈ టాల్కమ్ పౌడర్ ఇట్లా పెట్టుకున్నాం అనుకో అందరూ మిమ్మల్ని ఇట్లా చూస్తారు. ఈ టాల్కమ్ పౌడర్ ఇక్కడ వేసుకున్నాం అనుకో ఎండలో తిప్పుతాం కదా, ఎండాకాలంలో మాకు అప్లై చెప్పినారు, ఇద్దరు చెప్పి ఇక్కడ మంట ఉంటది కదా, బైక్ మీద పోతా ఉంటే ఎండకి ఇక్కడ ఫుల్ గరం ఉంటుండే, నువ్వు ఇక్కడ ఇట్లా టాల్కమ్ పౌడర్ వేసుకొచ్చారు, కూల్ ఉంటుంది అన్నారు. అది బాగున్నది అని వేసుకుంది, బాగున్నది అంటే ప్రమోట్ చేసినారా లేదా, ప్రమోట్ చేయడం నేర్చుకోవాలి. దీనికి ఏదైనా మనకు బహుమానం ఉన్నదా, లేదు సిగ్గు ఉన్నదా, అరే అంత పెద్ద ఫిల్మ్ స్టార్స్ కి లేదు, మనకెందుకు ఇదంతా. ఓకే సో మంచి విషయాలు మనకు మంచిగా అనిపించింది మనం వాడుతున్నాము,
మా అమ్మమ్మకి ఆరోగ్యం వచ్చింది, అందు గురించి నేను అందరికి చెప్పడం స్టార్ట్ చేసింది. ఎందుకు రిజల్ట్ ఉంది నా దగ్గర. మన ప్రొడక్ట్స్ బాగున్నాయా లేవా? ప్రోడక్ట్ బాగున్నాయి, కానీ ప్రొడక్ట్స్ కి చెప్పడం రాదు. చెప్పడం పని ఎవరిది? గౌతమ్ సార్ అదే అంటారు. ప్రొడక్ట్స్ గురించి ప్రమోట్ చేయాలి. సెకండ్, ఓకే, బిజినెస్ ప్రమోట్ చేయాలి, ఆపర్చునిటీ ప్రమోట్ చేయాలి. ఆపర్చునిటీ, ఈ ఆపర్చునిటీ ద్వారా మీ కళలు నిజమైతాయి. ఇది మేము చెప్పినాం కదా. ఓకే, ఎందుకు చెప్పినాము అంటే మా కళలు నిజమైనాయి, ఇది నిజం ఉన్నది, మీకు కూడా చెప్తున్నాం. ఇది మేము ప్రమోట్ చేస్తున్నాము. బిజినెస్ ప్రమోట్ చేయాలి. బిజినెస్ ప్రమోట్ చేసే పని చేస్తారా? ఎందుకు చేయాలి? బిజినెస్ మనది కాబట్టి. ఎందుకు చేయాలి? మీరు ఒక జస్ట్ ఊహించండి. జస్ట్ 1 minute ఇట్లా మీ కళ్ళు మూసుకొని, ఓకే, 10th రోజు, March 10th రోజు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది అనుకోండి, టింగ్ అని, 1 లక్ష మీ బ్యాంక్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అయింది. మీ ఫీలింగ్ ఎట్లా అవుతుంది? ఎట్లా ఉంటుంది ఫీలింగ్? హలో, ఇక్కడ కొంచెం వస్తుందా ఎక్సైట్మెంట్? అందు గురించి ప్రమోట్ చేయాలి. ఆ టీమ్ మెసేజ్ రావాలి కదా. ఆ మెసేజ్ మీ గురించి ఎదురు చూస్తుంది. నువ్వు పని చేయి, నేను మెసేజ్ ద్వారా వస్తేస్తున్నా. ఓకే, సో సెకండ్, ఇంకొక ప్రమోషన్ ఏం చేయాలంటే మనము టూల్స్ ప్రమోట్ చేయాలి. ఎందుకంటే ఈ వ్యక్తుల బిజినెస్ ఉన్నది, అందరూ ఒకే తీరంగా ఆలోచన లేదు. నేను జాబ్లో ఉంటుండే, ఓకే, కొంతమంది వేరే పని చేస్తుండే, కొంతమంది వ్యవసాయం చేసే వాళ్ళు ఉండొచ్చు. అందరికీ సమానంగా నాలెడ్జ్ రావాలి అనుకుంటే మనం అందరం టూల్స్ ఉపయోగించుకోవాలి, చదవాలి. ఈ బుక్ చదవండి, ఇది టూల్ ప్రమోషన్. ప్లాన్ చెప్పిన తర్వాత ఇది స్టార్టర్ ప్యాక్, ఓకే, ఇది బిగినర్స్ ప్యాక్, ఇది గొప్ప ఆలోచన సృష్టించే అద్భుతాలు పుస్తకం చదవండి. లేకపోతే ఎలాంటివి వ్యాపారం అని ఒక చిన్న పుస్తకం ఉన్నది, ఇది టూల్. ఇది మీరు అన్ని విషయాలు మీరు చెప్పలేరు. మీరు చెప్తే కూడా అతను ఇట్లా చూస్తాడు, నువ్వేంటిది మొన్న వరకు ఇక్కడే తిరుగుతుండే కదా గల్లీలో, ఎప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. మనం చెప్పేది కాదు, టూల్ ఇవ్వాలి. ఇది పుస్తకం చదువుకో, దీని గురించి అర్థమవుతుంది. చిన్న బుక్ ఉన్నది మన దగ్గర, ఏమున్నది? ఓకే, ఎలాంటి వ్యాపారం అనేది బుక్ ఉన్నది. టూల్ ప్రమోట్ చేయాలి. సో 10 core steps, ఇక్కడ చిన్న బుక్ ఉన్నది, అది ప్రమోట్ చేయండి టీంలో. ఓకే, రోడ్ మ్యాప్ టు సక్సెస్. సక్సెస్ కావాలా? ఇది రోడ్ మ్యాప్. మేము హైదరాబాద్లో ఆన్ చేసినాము మ్యాప్ అని, జనగాం వరకు వచ్చేసినాము. మ్యాప్ చూపెడుతుంది, లెఫ్టా రైటా, వచ్చేసినామా లేమా? సేమ్ రోడ్ మ్యాప్ టు సక్సెస్. మీ సక్సెస్ గురించి మన దగ్గర టూల్ ఉన్నది, ఆ బుక్ చదవాలి, ప్రమోట్ చేయాలి, టీంలో చెప్పాలి, అందరికీ చెప్పాలి దాని గురించి. నెక్స్ట్ ఏం ప్రమోట్ చేయాలి? మీటింగ్ ప్రమోట్ చేయాలి. మీటింగ్ ఎందుకు ప్రమోట్ చేయాలంటే మీటింగ్ లోనే సక్సెస్ ఉన్నది, మీటింగ్ ద్వారానే సక్సెస్ ఉన్నది. ఓకే, ఇప్పుడు ఎంతమందికి ఇవాళ మంచిగా అనిపిస్తుంది? మీకు మంచిగా అనిపిస్తుందని మాకు ఎట్లా తెలియాలి? మీరు చేస్తలేరు, ఎక్సైట్మెంట్ చూపెట్టలేరు, మళ్ళీ చూపెట్టండి. మంచిగా అనిపిస్తుందా? ఇప్పుడు మీ ఇంట్లో పోయి, ఓకే, బెడ్రూమ్ లో పువ్వు అని అరగండి, మంచిగా అనిపిస్తుందా? అందరు ఏమంటారు? ఎందుకు? వాళ్ళు మీటింగ్కి రాలేదు. సో ఏదైనా జరిగేది ఉంటే ఎక్కడ జరుగుతుంది? మీటింగ్. మీరు మీటింగ్ చూశారు, ఎక్సైట్మెంట్ ఇక్కడ వచ్చింది, ఫోన్ ఛార్జ్ అయిపోయింది. ఇంట్లో కూర్చుంటే ఫోన్ ఛార్జింగ్ ఉండదా? ఫోన్ డెడ్ అయిపోతుంది. ఓకే, ఛార్జింగ్ మన లోపల రావాలనుకుంటే మీటింగ్ ప్రమోట్ చేయాలి, మనం రావాలి, కొంతమందికి పిలవాలి. ఎట్లా పిలవాలంటే దానికి ఓకే పవర్ఫుల్ ప్రమోషన్ అంటారు. ఎట్లా పిలవాలంటే అసలు వాళ్ళకి ఎట్లా పిలవాలంటే ఏదో చెప్తుండే, ఇలా ఒకసారి పోయి వస్తే పని అయిపోతుంది. ఇంకా చాలా సమయం చెప్తున్నాడు. ఓకే, అంతవరకు చెప్పాలి, ఆ లెవెల్ వరకు చెప్పాలి. దానికి పవర్ ప్రమోషన్ అంటారు. ఏమంటారు? పవర్ ప్రమోషన్. అసలు నువ్వు రాలేదనుకో నీ జీవితం బేకార్ అయిపోతుంది. అట్లా వాళ్ళ లోపల చెప్పొద్దు, కానీ ఫీలింగ్ అట్లా రావాలి, ఆ లెవెల్ చెప్పాలి. అక్కడ మీటింగ్ ఉంటుంది, ఏం ఉంటుంది అంటే ఆ వచ్చే వ్యక్తి అతను ఏం మాట్లాడతారంటే ఆయన మాటలు విన్న తర్వాత ఏం ఉంటుందంటే ఏముంటది. ఓకే, పవర్ ప్రమోషన్
కావాలి. ఈ ప్రోడక్ట్ ఎట్లా ఉన్నదంటే నువ్వు ఈ ప్రోడక్ట్ వాడినా అనుకో కథ నీకు జీవితంలో మళ్ళీ షుగర్ ప్రాబ్లం రానే రాదు. బాగా ప్రమోషన్ అండి. మేము వాడుతున్నాం చెప్తున్నాం, మాకు షుగర్ రాలే కదా. ఓకే, సో ప్రోడక్ట్స్ కూడా అంత పవర్ఫుల్ గా ప్రమోట్ చేయాలి, బిజినెస్ కూడా అంత పవర్ఫుల్ ప్రమోట్ చేయాలి. ఓకే, సో మీటింగ్ పవర్ఫుల్ ప్రమోట్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ ప్రమోషన్ ఎవరిది ప్రమోషన్ చేయాలంటే అప్లై ప్రమోషన్ చేయాలి. ఈ మొత్తం మీ వెనుక ఎవరైనా సక్సెస్ గురించి ఒక రీజన్ ఉన్నది, కారణం ఉన్నదంటే వెనుక మీ అప్లై నిలబడి అతన్ని ప్రమోట్ చేయాలి. ఎందుకు ప్రమోట్ చేయాలి అంటే మీ ఫేస్ వాల్యూ ఇంతే ఉన్నది, నా ఫేస్ వాల్యూ స్టార్టింగ్ ఇంతే ఉంది. వాళ్ళని చెప్పుకుంటా డ్యూటీ అని, కానీ స్టార్టింగ్ నా దగ్గర ఏముండే, ఏం లేకుండే. కారు ఉండేనా, లేకుండే. మీటింగ్ ఉండేనా, అప్పుడు ఏం లేకుండే. హైదరాబాద్ ఎవరి దగ్గర కారు ఉండేనా, వెనిటీలో వెస్టీజ్ ఆఫీస్ లో పోతే ఒక మీరు గంట కూర్చుంటే గంటలో ఒక వ్యక్తి కూడా వచ్చి బిల్లింగ్ చేసేది కాదు. అక్కడ బిల్లింగ్ చేసే వాళ్ళు కూడా నిద్రపోతుండే. నేను అడుగుతుండే ఇంటర్వ్యూ బ్యాగ్కి వస్తలేదు, అసలు బిజినెస్ నడుస్తుందా లేదా. నిజంగా నేను అడిగినా, ఇట్లా 2-3 సార్లు అడిగినా, రావట్లేదు మీరు వెస్టీజ్ ఆఫీస్ అనేది తీసుకొచ్చి ఎవరు బిల్లింగ్ చేస్తలేరు కదా. సో మీ వెనుక చూపెట్టుకోవడానికి సక్సెస్ గురించి ఎవరైతే ఉన్నారో అంటే మీ అప్లైనే ఉన్నారు. అప్లైన్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇక్కడ చాలా మంది సూట్ల మీద ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మీకు అప్లైన్స్ ఉంటారు, వీళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వాలి. వీళ్ళ మాటల పైన మీరు భరోసా పెట్టుకోవాలి, నమ్మాలి. నేనైతే ఇవాళ వెళ్ళిపోతా, కానీ రేపు రోజు మీతో పని చేసే వాళ్ళు ఎవరు, మీ అప్లైన్. అండ్ రోజు ఎవరు తిరుగుతారు కదా, వాళ్ళ లోపల మంచి కూడా కనిపిస్తుంది, చెడు కూడా కనిపిస్తుంది తెలుసా. మీ లోపల ఏం ప్రాబ్లం ఉన్నది మీ భార్య లేకపోతే మీ భర్తకే తెలుసు. బయట ఉన్న వాళ్ళకు అబ్బాయి ఎంత బాగున్నాడు, మీ భార్యతో అడుగుతాను. ఎందుకు అంటే రోజు తిరుగుతున్నాం, రోజు ఉన్నాం కదా. అప్లైన్ లోపల కూడా కొంచెం పాజిటివ్ నెగిటివ్ కనిపించవచ్చు, కానీ మనం బిజినెస్ మ్యాన్ ఉన్నాము, మనం డ్రీమర్స్ ఉన్నాము. మనం ఎంత తీసుకోవాలంటే ఎంత అవసరం ఉన్నది అంతే తీసుకోవాలి. మనకేం అవసరము, మనకు పాజిటివ్ అవసరం ఉన్నది, నెగిటివ్ అవసరమా, నెగిటివ్ ఆల్రెడీ ఉన్నది. ఆల్రెడీ అత్తాను చూస్తే ఏదో కనిపిస్తుంది, ఓకే, హస్బెండ్ చూస్తే హస్బెండ్ ఏదో ప్రాబ్లం ఉన్నది. మళ్ళీ వాళ్ళ చుట్టాలు వస్తే వీళ్ళు వస్తే అన్న లోపల ఏదో ఒకటి ఉండదు. మీరు ఒక ఫంక్షన్కి పోతే అదే నడుస్తూ ఉంటుంది, నీకు తెలుసా అని స్టార్ట్ అయ్యేది స్టోరీ. ఎందుకు ఆఫీస్ పోతే ఆఫీస్లో కూడా అట్లనే ఉంటుంది. ఇతను ఇట్లా చేసిండు, అతను అట్లా చేసిండు, బాస్ ఇట్లా చేసిండు, ఆయన అట్లా చేసిండు, ఇదే ఉంటుంది కదా. సో ఎక్కడైనా నెగటివ్ ఉంటుంది, కానీ బిజినెస్ లో కూడా మీరు నెగటివ్ తీసుకొస్తే మీరు ఇక్కడ సక్సెస్ కాలేరు. బిజినెస్ లో కూడా ఓన్లీ పాజిటివ్. అప్లైన్ లోపల ఓన్లీ పాజిటివ్ చూడండి. అప్లైన్ నా కళ నిజం చేయడానికి నాకు హెల్ప్ చేసే వ్యక్తి, థ్యాంక్ యూ అప్లైన్, ఆల్వేస్ రెస్పెక్ట్ చేస్తాను. ఈ భావంతో అప్లైన్ దగ్గర వెళ్ళండి, నేర్చుకోండి. ఓకే, సో ప్రమోట్ ది అప్లైన్. అప్లైన్ కి ఎందుకు ప్రమోట్ చేయాలంటే మీరు ఎప్పుడైతే కొత్త వ్యక్తి దగ్గర వెళ్ళి ప్లాన్ చెప్తే అతను మన ముఖం చూస్తాడు. ఇంత వరకు నువ్వు నేను తిరిగినాము, ఇప్పుడు నువ్వు బిజినెస్ అంటున్నావు. సో అప్పుడు మనం ఎవరికి చూపెట్టాలి, చాలా పెద్ద వ్యక్తి, ఆయన నువ్వు ఒక్కసారి కలిసినావు అనుకో, ఈ సండే మీటింగ్ లో దొరుకుతాడు, నేను కల్పిస్తా, ఒక్క నిమిషం మాట్లాడితే నీ జీవితం మారిపోతుంది. అంత పవర్ ఉంటుంది ఆ వ్యక్తి దగ్గర. ఎవరు ఆ వ్యక్తి అంటే ఇక్కడ బాబు. ఓకే, సో అప్లైన్ ఇట్లా ప్రమోట్ చేయాలి. మనం ఏమంటాము, ఇప్పుడు చాలా మందికి అప్లైన్ దోస్తు కూడా కావచ్చు, అప్లైన్ మీ బ్రదరే కావచ్చు, అప్లైన్ మీ పక్క వాళ్ళే కావచ్చు, కానీ అప్లైన్ ఇస్ అప్లైన్. బిజినెస్ మాట వచ్చిందంటే అప్లైన్. ఓకే, నేను ఆ రోజు అట్లా కాదు, మనం వెళ్ళాలి. రిక్వెస్ట్. ఓకే, సో ప్రమోట్ యువర్ అప్లైన్. చేస్తారా? ఓకే, అప్లైన్ కి రెస్పెక్ట్ ఇస్తారా? అప్లైన్ కి రైట్ వేలో ప్రమోట్ చేస్తారా? నిజంగా చెప్తున్నా, మా జీవితంలో మా అప్లైన్ ఎందరి భయ్య అండ్ ఎస్పీ బాల్ సార్ లేకపోతే మేము ఇవాళ కూడా అదే జాబ్కి వెళ్తుంది, ఫ్రీడమ్ లేకపోతుంది. ఏదో ఒక నార్మల్ కార్లో ఉంటుండే, ఒక ఫ్లాట్లో ఉంటుండే, కానీ ఇవాళ మేము ఏదైతే లైఫ్ లీడ్ చేస్తున్నాము దాంట్లో ఒకే ఒక రీజన్ ఉన్నది, మా అప్లైన్స్ ఉన్నారు. మీకు కూడా సేమ్ అప్లైన్స్ ఉన్నారు. ఓకే, సో ఇలా చేయడానికి తయారున్నారా?
లాస్ట్ లో ఈ మొత్తం బిజినెస్ అర్థం చేసుకోవాలంటే నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ అసలు ఎందుకు చేయాలి? ఓకే, ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, చదువు లేని వాళ్ళు కూడా ఉన్నారు, లేడీస్ వాళ్ళు ఉన్నారు, జెంట్స్ వాళ్ళు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, అందరు ఉన్నారు. అందరు ఎందుకు ఉన్నారు తెలుసా? అవన్నీ ప్రొఫెషన్స్ లో ఏదైతే తక్కువ అయింది ఇక్కడ వాళ్ళకు సెకండ్ ఇక్కడ ఎందుకు దొరుకుతున్నదంటే ఇక్కడ మన పని మల్టిప్లై అవుతుంది. ఏమైతుంది? డూప్లికేషన్ అంటారు. ఏముంటుంది? డూప్లికేషన్. ఇప్పుడు ఇంట్లో ఒక డూప్లికేషన్ ఎగ్జాంపుల్ చెప్పి నేను ఏం చేస్తాను. ఓకే, మన ఇంట్లో చిన్న పిల్లలు ఉండే వరకు మనమే వర్క్ చేస్తాము. జర పిల్లలు పెద్దగా అయితే మనం ఏం చేస్తాము? నువ్వు చేయడమే అని పెద్దవాళ్ళు కూర్చుంటారు కదా, అది ఏమైంది? పని డూప్లికేట్ చేసే వాళ్ళు ఉంటే మనం జర రిలాక్స్ అయిపోతాం. ఓకే, కోడలు పని చేసి చేసి మళ్ళీ ఆమె కూడా కోడలు వచ్చిందని అప్పుడు ఆమె కూర్చుంటుంది, కోడలు చేస్తారు. ఉంటుందా లేదా? ఇది డూప్లికేషన్ అయింది. సో మన పని మన ఒక్క వ్యక్తి చేసుకుంటే మనలాగా ఒక 100 మంది పని చేస్తే పని పెరుగుతుందా లేదా? పెరుగుతుందా? ఒక వ్యక్తి పని చేస్తే ఎంత పని అవుతుంది? 100 మంది పని చేస్తే అది పని పెద్దగా అవుతుందా లేదా? బస్ ఈ బిజినెస్ లో అదే ఫార్ములా ఉంది. నేను చేయలేని పని టీం ద్వారా అయిపోతుంది. సో ఇక్కడ టీం కావాలి. నేను 1,00,000 టర్నోవర్ కూడా చేయలేను, కానీ ఇవాళ కోట్లలో టర్నోవర్ అవుతుంది. ఎందుకు? డూప్లికేషన్, టీం వచ్చేసింది. సో టీం ఎట్లా డూప్లికేట్ అవుతుంది అంటే ఫస్ట్ నేను నేర్చుకుంటా, ఆ నేర్చుకునేది నేను పని చేస్తా, నేను పని చేసిన అని నేను నేర్పిస్తా, నేర్పించిన తర్వాత వాళ్ళు కూడా ఆ పని చేసుకుంటా పోతారు. నా పని ఏమైతుంది? డూప్లికేషన్ మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అవుతూనే ఉంటుంది, అది పెరుగుతూ ఉంటుంది. దానికి అంతు లేదు. స్కై ఈజ్ ద లిమిట్ అంటారు. ఎంతవరకు మీరు చేసుకుంటూ పోతే అంతవరకు. సార్ ఎంత ఇన్కమ్ కావాలంటే ఎంత అనుకుంటే అంత. ఓకే, ఎంత చేస్తే అంత. స్కై ఈజ్ ద లిమిట్. దమ్ము ఎవరి దగ్గర ఉండాలి? ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా ఎగ్జాంపుల్ చెప్పినాను. ఓకే, ఒక ఆవు పాలు ఇస్తుంది కదా, ఆవు పాలు ఇస్తుందా లేదా? ఇస్తుందా? ఓకే, పాలు ఇస్తుంది కాదు, మనం పాలు తీస్తాం. ఆవు పాలు ఇస్తుంది అది ఇంపార్టెంట్ కాదు, మనం పాలు తీయడానికి మనకు రావాలి. సో ఈ బిజినెస్ లో కూడా ఎంత ఇన్కమ్ ఉన్నది, ఏం కలర్ నిజమైతే అది ఇంపార్టెంట్ కాదు. ఓకే, అది సాధించే వరకు చేయడానికి, పని చేయడానికి మనం తయారున్నామా? రెడీ ఉన్నారా? ఈ ప్రాసెస్ కి అంటారు 10 కోర్ స్టెప్స్ అంటారు. నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ కి 10 కోర్ స్టెప్స్ అంటారు. ఓకే, ఈ స్టెప్స్ మనం రోజు చేసుకుంటా పోవాలి. ఎట్లయితే మేము రోజు జాబ్ కి వెళ్ళినాము, రోజు మీరు కుకింగ్ చేస్తారు, రోజు వ్యవసాయం చేసే వాళ్ళు వ్యవసాయం పని చేస్తారు. సో ఇది కూడా రోజు చేసుకుంటూ పోవాలి. రోజు చేసుకుంటూ పోతే ఏమైతుంది అంటే ఈ పని మనకు ఈజీ అయిపోతుంది. ఏమైతుంది? ఈజీ అవుతుంది. చాలా మంది రోజు చేయక ఓకే ఎంతమంది ఈ బిజినెస్ కి ఓకే రాంగ్ వేలో అర్థం చేసుకుంటారు. అందు గురించి వెస్టీజా నేను చేసిన, నేను మానేసింది. వెస్టీజా ఆయన చేసిండు, ఈయన చేసిండు, అతను ఉంటుండే ఓకే పాస్ అయిపోయింది. ఇవాళ తిరుగుతున్నాడు అదే బైక్ మీద, పాత బైక్. అంటే దీని యొక్క అర్థం ఏమున్నదంటే వాళ్ళు వాళ్ళ దిమాగ్తో పనిచేసింది. నేనంట ఈ బిజినెస్ మీ దిమాగ్తో, మీ అనుభవంతో అస్సలు జరగదు. ఈ బిజినెస్ జరుగుతుంది సిస్టమ్తోనే జరుగుతుంది. ఓకే, సిస్టమ్ ఏమున్నది అంటే నువ్వు బండి కొన్నావు కదా, ఇది విన్నింగ్ టీం కూడా బండి కొన్నావు అనుకో, ఇది సిస్టమ్. ఇప్పుడు ఏం చేయాలి? పెట్రోల్ పోయాలి, ఇగ్నిషన్ ఆన్ చేయాలి, యాక్సిలరేటర్ మీద కాలు పెట్టాలి, గేర్ మార్చాలి, గుర్రం అని బండి స్టార్ట్ అవుతుందా లేదా? స్టార్ట్ అవుతుందా? సో ఇక్కడ కూడా అదే ఉన్నది. మీరు మీటింగ్కి రావాలి, మీరు 100% ప్రొడక్ట్ యూజ్ చేయాలి, మీరు మీ కళలు రాసుకోవాలి, దానికి రోజు పొద్దున సాయంత్రం చూడాలి, మీటింగ్కి అందరికి తీసుకురావాలి,
ప్రొడక్ట్ ప్రమోట్ చేయాలి, మీటింగ్ ప్రమోట్ చేయాలి, బాధ్యత తీసుకోవాలి. ఓకే, బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచించాలి. ఓకే, అండ్ డూప్లికేషన్ చేసుకుంటూ పోవాలి. ఇది ఒకవేళ చేసుకుంటూ ఉంటే సక్సెస్ కాలేమా? లేదు సార్, నేను కార్ కొన్నా, నేను పెట్రోల్ పోయా, దాంట్లో నీళ్ళు పెడతా, కార్ అవుట్ అవుతుందా? కార్ సిస్టమ్ ఏమున్నది? పెట్రోల్ పోయాలి, డీజిల్ పోస్తే కూడా సిస్టమ్ ఎట్లా ఉన్నది? లేదు సార్, నేను దాంట్లో పాలు పోస్తా అంటే వస్తుందా? కార్ అవుట్ అవుతుందా? అరే మేము నీ దిమాగ్తో ఏదైనా చేసుకోవాలి కాదు, దాని మీద రాసి ఉన్నది, ఇక్కడ పెట్రోల్ అని రాసి ఉంది, అది ఏ కదా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా సిస్టమ్ ఉంది కదా. మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు, మళ్ళీ ఇది కాలే అది కాలే, మళ్ళీ ఇంకొక కంపెనీ వచ్చింది, ఆ కంపెనీ వాళ్ళు నువ్వు వెస్టీజ్ చేస్తున్నావా, ఇది దానికన్నా వెస్టీజ్ కన్నా గొప్ప అంటారు. వెస్టీజ్ కన్నా గొప్ప. సరే, వెస్టీజ్ వచ్చి 22 సంవత్సరాలు అయింది, మీ కంపెనీ వచ్చి ఎంత? 2 సంవత్సరాలే. 2 సంవత్సరాల్లో దీనికన్నా గొప్ప కంపెనీ అయిపోయింది. అయితే దాంట్లో కానీ కొంతమంది నమ్ముతారు, నమ్మి వెస్టీజ్ నుంచి మెల్లగా వేరే కంపెనీకి వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తర్వాత ఆ కంపెనీ ఉండడు, ఆ వ్యక్తి ఉండడు, ఆయన మళ్ళీ రోడ్ల మీద ఎక్కడ అంటే అక్కడ. ఓకే, హీరో నుంచి జీరో విషయం అయిపోయింది. మళ్ళీ ఇక్కడ మీకు ఇన్ని 6 లెగ్ మేమంటాము, ఇక్కడ 6 లెగ్ మీద పని చేయండి స్టార్ట్. అండ్ నెక్స్ట్ డ్యూసీ కార్ 16 లెగ్స్ వరకు వెళ్ళొచ్చు. మా దగ్గర 2 లెగ్స్ ఉన్నాయి, 2 1 2. ఓకే, సో 2 లెగ్స్ ఏమైంది అంటే చూడండి, సక్సెస్ చూడాలనుకుంటే ఫ్యూచర్ చూడాలి, సక్సెస్ చూడాలనుకుంటే పాస్ట్ చూడాలి, 2 చూడాలి. 2 మీరు పాస్ట్ చూడండి. వెస్టీజ్ లో ఆల్రెడీ 22 ఇయర్స్ లో 12,000 పీపుల్ కార్స్ అచీవర్ ఉన్నారు. 12,000 మంది కార్ అచీవర్స్ ఉన్నారు. వేరే ఏ కంపెనీలో లేవు. మరి వేరే కంపెనీ గొప్ప కంపెనీ ఎట్లా అయినది? అయినదా? ఇక్కడ 300 మంది BMW, మెర్సిడీస్, జాగ్వార్ ఇట్లాంటివి, ఆడి లాంటివి, ఓకే, లగ్జరీ కార్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వేరే కంపెనీలో చూస్తే ఇప్పుడే బైక్ కొన్నా అంటారు. మరి గొప్ప కంపెనీ ఏంటవుతుంది? అయితదా? సో మీరు పాస్ట్ చూడండి వెస్టీజ్ని, అండ్ ఫ్యూచర్ చూడండి. రాబోయే కాలంలో వెస్టీజ్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇవాళ ఈ టర్నోవర్ ఇంత ఉన్నది, నెక్స్ట్ 5 years లో కంపెనీ యొక్క టర్నోవర్ 10,000 crores టర్నోవర్ అవుతుంది. దాంట్లో రాబోయే కాలంలో ఇంకా 10,000 మందికి కార్ ఇవ్వబోతుంది కంపెనీ, ఇంకా 10,000 మందికి ఫారెన్ ట్రిప్ తీసుకోవడానికి తయారున్నది కంపెనీ. సో దాంట్లో మనం ఉన్నామా లేవా అని డిసైడ్ ఎవరు చేయాలి? లేదు సార్, ఇక్కడ 2 లెగ్స్ గొప్ప కంపెనీ అంటున్నారు అంటే ఇక్కడ ఉన్నదా ఖాళీ ఉన్నదా? కొంతమందికి ఖాళీ అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది అంటే ప్రాసెస్ ఎవరికైనా ఇష్టం లేదు. ప్రాసెస్ ఎవరికైనా ఇష్టం లేదు. నాకు ఇక్కడ ఒక వ్యక్తికి ఇక్కడ నాకు నేను అనను, ఒక వ్యక్తికి ఇక్కడ గడ్డ అయిందనుకో, డాక్టర్ అన్నాడు సర్జరీ చేయాలి. ఇప్పుడు సర్జరీ చేయాలంటే ఏం చేయాలి? ఇంజెక్షన్ ఇచ్చి ఆపరేషన్ మధ్యలో నొప్పి అవుతుంది అని పారిపోతే పని జరుగుతుందా? అట్లా పారిపోయే వాళ్ళు ఉన్నారు వేరే కంపెనీలో. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక రాయి ఉన్నది. ఈ రాయి లోపల ఒక వ్యక్తికి ఒక మంచి మూర్తి కనిపిస్తున్నది, భగవంతుడి ఒక విగ్రహం కనిపిస్తుంది. ఎవరికి? ఆ శిల్పికి. అతను ఏం చేస్తుండు? ఒక అది ఏముంటది, అది శుద్ధి అర్థమవుతుంది కదా, అది పట్టుకొని టక్కు 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 కొట్టడం స్టార్ట్ చేసింది. ఎవరి మీద కొట్టున్నాము దానికి మంచిగా ఉంటుందా? ప్రాసెస్ బాధాకరంగానే ఉంటది. మధ్యలోనే ఇది వద్దు అంటే వదిలేస్తే అవుతుందా? కానీ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుంది అందరూ వా ఏమున్నది, అందరూ నమస్తే అంటారా లేదా? సో ప్రాసెస్ ఎప్పుడైనా బాధాకరంగా ఉంటుంది.
వెస్టీజ్లో లేకపోతే బాధలు ఉండవా? చాలా మందికి వెస్టీజ్ జాయిన్ అయిన తర్వాత నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయని అంటారు. అంటే ఇంతకు ముందు నువ్వు మస్తుగా ఉంటుండేనా? హలో, ఏం లేదు, వ్యక్తి ఉన్నాడంటే బాధలు ఉంటాయి, ఏం ప్రాబ్లం లేదు. కానీ వెస్టీజ్ విన్నింగ్ టీంలో ఉంటే మీ వెంట మీ అప్లైన్ ఉంటారు. బయట ప్రపంచంలో ఎవరు లేరు మీరు సపోర్ట్ చేయాలి. ఇక్కడైతే అప్లైన్ ఉంటారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి సర్జరీ గురించి హాస్పిటలైజ్ అవుతారు, ఆ 10 రోజులు బాధలు, నొప్పి, ఇంజెక్షన్స్, ఆ హాస్పిటల్ బాధ తట్టుకొని బయటికి వస్తారు కదా, ఆపరేషన్ అయిపోతుంది, మంచిగా నేను బయటికి వచ్చి ఆనందం ఉంటుందా లేదా? ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఎప్పుడైతే పేషెంట్ ఇంటికి వచ్చిన తర్వాత హ్యాపీ ఉంటారా లేదా? ఒకరోజు మీరు కూడా ఈ ప్రాసెస్ ద్వారా ఒకరోజు గివ్స్ ఇక్కడ వస్తారు. ప్రాసెస్ సార్ బాధగా ఉన్నది ప్రాసెస్, బాధగా ఎక్కడైనా ఉండాలి, కానీ బాధ వస్తుందంటే ఏదో ట్రీట్మెంట్